హాయ్ బడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మినిరామ్ మెలోడీస్. మన ఛానల్ ఎవరైనా చూసి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో కదంటే లైక్ చేసేయండి. ఈరోజు మన ఛానల్లో ఒక చిన్న మినీ డ్రామాని ఎక్స్ప్లెనేషన్ చేసుకోవచ్చు. ఈ డ్రామా చాలా బాగుంటుంది. సో హీరోకి అండ్ హీరోయిన్కి అయితే కనుక ఏజ్ గ్యాప్ ఉంటుంది. అంతేకాదు హీరోయిన్ అయితే కనుక హీరో బిడ్డకి తల్లి అయి ఉంటుంది. సో ఎందుకు ఇలా అయ్యింది అండ్ హీరో వచ్చేసి హీరోయిన్ని యాక్సెప్ట్ చేస్తాడా లేదన్నది ఈ డ్రామా. ఇంకా లేట్ చేయకుండా ఎపిసోడ్లోకి అయితే కనుక వెళ్ళిపోవచ్చు. మూవీ స్టార్టింగ్లోనే డాక్టర్ని చూపిస్తూ ఉంటారు. ఆవిడైతే కనుక ఇదిగో మనీ రిపోర్ట్స్ వచ్చేసినాయి, కంగ్రాట్స్, నువ్వైతే కనుక ప్రెగ్నెంట్వి, అంతేకాదు నీకు ట్విన్స్ నాకు తెలుసా అనేసి ఆవిడ అంటా ఉండేసరికి హీరోయిన్ ఒక్కసారిగా షాక్ అయి ఉంటుంది. ఏంటి నేను ప్రెగ్నెంట్ అనేసి. ఆవిడంటది నువ్వు వచ్చేసి కాలేజ్ స్టూడెంట్వే కదమ్మా, ఫస్ట్ మీ మదర్ నెంబర్ చెప్పు, నేను ఆవిడకి చెప్పాలి అనేసి ఆవిడ అంటా ఉంటే, లేదు డాక్టర్, ఒకవేళ మీరు మా పేరెంట్స్ చెప్తే వాళ్ళైతే కనుక నా బిడ్డను బ్రతకనివ్వరు అనేసి హీరోయిన్ అని ఉంటుంది. ఇప్పుడు హీరోయిన్ ఎలా ప్రెగ్నెంట్ అయింది అనేది మనకు చూపిస్తూ ఉంటారు. హీరోయిన్ అనమాట స్ట్రీట్లో నడుచుకుంటూ వెళ్తూ ఉండేసరికి హీరో కనిపించుంటాడు. హీరో కూడా అనమాట కారులో కూర్చుండేసరికి హీరో ఫ్రెండ్ అంటాడు, మీ మమ్మీ నిన్ను పెళ్లి చేసుకోమంటుంది కదా, చేసుకోవచ్చు కదా, ఆవిడకైతే కనుక మన వల్ల ఎత్తుకోవాలని ఉందంట అనేసి వాళ్ళ ఫ్రెండ్ అంటా ఉంటే అటు నుంచి వెళ్తున్న హీరోయిన్ హీరో చూస్తుంటాడు. హీరో అనమాట హీరోయిన్ అలా చూస్తూ ఉంటాడు. హీరోయిన్ కూడా అలాగే చూస్తూ ఉంటుంది. ఆ సీన్ అలా కట్ చేసి హీరోయిన్ అనమాట కాలేజ్కి వెళ్ళి ఫుడ్ తిందాం కదా అనేసి మనీ పే చేస్తూ ఉండేసరికి తన కార్డు అది కనుక వర్క్ చేయదనమాట. అక్కడ ఉండే మేడం అంటారు, నీ కార్డు వర్క్ అవ్వడం లేదమ్మా, ఫస్ట్ నువ్వు పక్కకు వెళ్ళి వెనకాల చాలామంది ఉన్నారు కదా అంటే, లేదు లేదు నా అకౌంట్లో డబ్బులు ఉన్నాయనేసి హీరోయిన్ అంటూ ఉంటుంది. బట్ వెనకాల ఉన్న వాళ్ళు ఫస్ట్ నువ్వు లెగు అనేసి హీరోయిన్ అది కనుక పక్కకు దోస్తుంటారనమాట. హీరోయిన్ ఇది కనుక కింద పడిపోయి, అదేంటి నా అకౌంట్లో డబ్బులు ఉండాలి కదా అనేసి వెంటనే వాళ్ళ అమ్మకి ఇది కనుక ఫోన్ చేస్తుంటుంది. వాళ్ళ అమ్మకి ఈ విషయం చెప్పలేదు. అమ్మ నా దాంట్లో 10,000 ఉండాలి కదా, ఏమైనాయి, అసలు నా మనీ మీరు ఏం చేశారు అనేసి అంటా ఉంటే వాళ్ళ అమ్మ అంటది, మీ డాడీ పోయాక నీ బాధ్యత అంతా నేనే చూసుకున్నాను కదా, నీ డబ్బులు ఏమో నాకేం తెలుసు, మీ అన్నయ్య ఏమో వాడుకున్నాడేమో అంటే, అమ్మ అది నా కాలేజ్ ఫీజు కోసం ఉంచుకున్న డబ్బులు కదా అమ్మ అంటేని అదంతా నాకు అనవసరం అనేసి వాళ్ళ అమ్మ ఇది కనుక హీరోయిన్తో రూట్గా ఫోన్లో మాట్లాడి పెట్టేసి ఉంటుంది. ఇంక హీరోయిన్కి ఏం చేయాలో అర్థం కాదనమాట. సరే కదా పార్ట్ టైం జాబ్ చేసుకుందాం కదా అనేసి ఒక బార్కి అది కనుక వచ్చి ఉంటుంది. సో అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్ని నేను ఇక్కడ వర్క్ చేద్దాం అనుకుంటున్నారు, ఏమైనా వేకెన్సీ ఉందా అనేసి అడుగుతూ ఉంటే సెక్యూరిటీ గార్డ్ అనమాట హీరోయిన్ తోసేసి ఏమీ లేదని చెప్తా ఉంటాడు. ఈ లోపల అదే బార్కి మన హీరో కూడా వచ్చి ఉంటాడు. సెక్యూరిటీ గార్డ్ని హీరో తిడతాడు. సో ఇది వచ్చేసి పా ఫ్యామిలీ యొక్క బారు, సో ఇక్కడ చాలా రెస్పెక్ట్ఫుల్గా ఉండాలంటే హీరో ఫ్రెండ్ కూడా అనమాట సెక్యూరిటీ గార్డ్ని తిట్టేసి జాబ్లో నుంచి తీస్తుంటారనమాట. ఎందుకంటే అక్కడ ఉన్న వర్కర్స్కి రెస్పెక్ట్ ఇవ్వలేనప్పుడు అటువంటి వాళ్ళు వర్క్ చేయకూడదు అనేసి హీరోయిన్ని హీరో మళ్ళీ చూస్తూ ఉంటాడు. ఆ సీన్ అలా కట్ చేసి ఉంటారు. సో హీరో వాళ్ళ ఫ్రెండ్ అయితే కనుక హీరోని ఫోర్స్ చేస్తూ ఉంటాడు. సో పా ఫ్యామిలీకి ఏం తక్కువరా, అన్నిటిలోని బెస్ట్గా ఉంది, సో ప్రతి దాంట్లోని నువ్వు బెస్టే కదా, అలాంటి అప్పుడు నువ్వు ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకోవచ్చు కదా, మీ మమ్మీ కూడా అదే కోరుకుంటుంది, ఆవిడ వచ్చేసి ఆవిడ చనిపోయే లోపల నీకు పెళ్లి చేసి నీ యొక్క పిల్లల్ని ఆవిడ ఎత్తుకోవాలనేసి, అంతేకాదు నీ కోసం ఎంతమంది మోడల్స్ని తెప్పించినా చూడు, వీళ్ళలో ఎవరైనా సెలెక్ట్ చేసుకోవచ్చు కదా అనేసి వాళ్ళ ఫ్రెండ్ అంటూ ఉండేసరికి హీరో మాత్రం వీళ్ళెవరూ నా టైప్ కాదు, నాకు వీళ్ళెవరూ వద్దనేసి హీరో అయితే కనుక జపమాల ఉంటుంది తన చేతిలో. సో దాంతో జపం చేసుకుంటూ ఉంటాడనమాట. బారుకు వచ్చి జపం చేసుకుంటావేంట్రా అయ్యా అనేసి వాళ్ళ ఫ్రెండ్ అయితే కనుక అటు నుంచి వెళ్తాను హీరోయిన్ చూసి, ఓహో నీకు ఎటువంటి అమ్మాయి కావాలో నాకు బాగా తెలుసు అనేసి హీరో తాగే గ్లాస్ని తీసుకొని అనమాట ఒక లిక్విడ్ కలిపి ఉంటాడు. సో ఫీలింగ్స్ వచ్చేలాగా అనమాట, సెక్షువల్ ఫీలింగ్స్ వచ్చేలాగా. సో హీరోకి ఏమీ తెలియదు కదా. సో ఫ్రెండ్ ఇంకా డ్రింక్ ఆఫర్ చేసేసరికి హీరో తాగుతూ ఉంటాడనమాట. ఈ లోపల అటు నుంచి వస్తున్న హీరోయిన్ మళ్ళీ హీరో చూస్తూ ఉంటాడు. ఈ లోపల హీరోయిన్ దగ్గరికి అయితే కనుక హీరో వాళ్ళ ఫ్రెండ్ వచ్చి, సో నువ్వు వచ్చేసి జాబ్ కోసమే వచ్చావు కదా, అందుకోసం నీకు నేను ఒక ఆఫర్ ఇస్తున్నాను, నీకు మనీ కావాలి కాబట్టి అదిగో అక్కడ కూర్చున్నాడు చూడు, వాడు వచ్చేసి నా ఫ్రెండ్ కాబట్టి ఈరోజు నైట్కి నువ్వు వాడిని చూసుకుంటే చాలనేసి తను అంటూ ఉంటాడు. చిచ్చిచి నేను అటువంటి అమ్మాయిని కాదనేసి హీరోయిన్ అంటూ ఉంటే, నాకు తెలుసు నువ్వు అటువంటి అమ్మాయి కాదనేసి, అందుకోసం నేను సెలెక్ట్ చేశాను కాబట్టి ఈరోజు నైట్గా వాడిని నువ్వు చూసుకో, నీకు ఎంత మనీ కావాలో అంత ఇస్తానంటే, నేను అటువంటి దాన్ని కాదు నాకు మనీ వద్దు అనేసి అంటూ ఉంటే, బట్ వాళ్ళ ఫ్రెండ్ ఇది కనుక మనీ ఆఫర్ చేసి చూపిస్తూ ఉంటాడు నీకు మనీ వద్దు అనేసి. ఇంక హీరోయిన్ కూడా అనమాట కాలేజీ ఫీజు కోసం మనీ కావాలి కాబట్టి సో తన ఫ్లాష్ బ్యాక్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. వాళ్ళ బ్రదర్ యూజ్ చేస్తుండే కదా దాని మనీ, సరే కదా అనేసి ఇంక హీరోయిన్ కూడా అనమాట ఇంకా ఒప్పుకుని ఉండే. సో ఈ లోపల హీరో అనమాట వాళ్ళ మమ్మీతో ఫోన్లో మాట్లాడుతూ వస్తూ ఉండేసరికి హీరో వాళ్ళ ఫ్రెండ్ అయితే కనుక హీరోని తీసుకొని వచ్చి హీరోయిన్కి ఇచ్చుంటాడు అనమాట చూసుకో అనేసి. మన హీరోలో కూడా ఫీలింగ్స్ రావడం వల్ల అయినా సరే కొంచెం డ్రింక్ చేసి ఉండడం వల్ల అయితే కనుక తను కూడా కొంచెం మైకుల్లో ఉంటాడు. సో హీరోయిన్ అయితే కనుక మీరు బాగానే ఉన్నారనేసి హీరోయిన్ అంటూ ఉంటే ఈ లోపల వాళ్ళ ఫ్రెండ్, ఆహా నా ఫ్రెండ్కి ఇప్పుడు మంచి అమ్మాయిని చూసా అనేసి మనసులో ఫీల్ అవుతూ ఉంటాడు. నెక్స్ట్ సీన్ హీరోయిన్ చూపిస్తూ ఉంటారు. హీరో అండ్ హీరోయిన్ అయితే కనుక రూమ్కి వచ్చి ఉండే. సో హీరోయిన్ అయితే కనుక హీరోని ఆపడానికి ట్రై చేస్తూ ఉంటే హీరో మాత్రం అనమాట, ప్లీజ్ ఈరోజు నైట్గా తింటున్న ఆపొద్దు అనేసి అంటే, లేదు నేను
నేను అటువంటి అమ్మాయిని కదా అనేసి హీరోయిన్ చెప్తా ఉంటుంది. బట్ హీరో అయితే కనుక ఏమో నాకైతే కనుక అదంతా తెలీదు అనేసి అంటూ ఉంటాడు. సో తనైతే కనుక అదంతా చేస్తూ ఉంటాడనమాట. సో హీరోయిన్ కూడా అనమాట ఓకే చెప్పేసినట్టుగా చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు ఎపిసోడ్ స్టార్టింగ్లో డాటర్ ట్విన్స్ అని చెప్పి ఉంటుంది కదా, హీరోయిన్ ప్రెగ్నెంట్ అని, ఆ సీన్కి కంటిన్యూషన్ అనమాట. సో హీరోయిన్ డాటర్ దగ్గర ఉండి తను ఎలా ప్రెగ్నెంట్ అయింది అనేసి గుర్తెచ్చుకుని ఉండే హీరో చెప్తా ఉంటాడు. తను అదంతా చేస్తా ఉన్నప్పుడు నువ్వు ఖచ్చితంగా ప్రెగ్నెంట్ అవ్వాలి, మా మమ్మీ కోరుకుంటుంది, నాకు వారసుడు కావాలనేసి అని హీరో చెప్పు ఉంటాడు ఆ మైకంలో. సో హీరోయిన్ అదంతా గుర్తెచ్చుకొని ఆహా ప్రెగ్నెంట్ అయ్యే మాదిరిగా చేసాడే అనేసి అనుకుంటా ఉంటుంది. అదే హాస్పిటల్కి హీరో ఫ్రెండ్ కూడా వచ్చి ఉంటాడు. డాక్టర్తో మాట్లాడుతూ ఉండేసరికి అటు నుంచి వెళ్తున్న హీరోయిన్ చూస్తానమాట. తను ఆయమ్మే కదా, అదేంటి ఈ రూమ్ నుంచి వస్తుంది గైనకాలజిస్ట్ రూమ్ నుంచి అనేసి వెంటనే హీరోయిన్ దగ్గరికి వెళ్ళానమాట. నువ్వేంటి గైనకాలజిస్ట్ రూమ్ నుంచి వస్తున్నావు, నీకు ఏమైంది, నువ్వేమైనా ప్రెగ్నెంట్ అనేసి తను అడుగుతూ ఉంటే చిచి ఏమి కాదు అనేసి హీరోయిన్ నాకు వేరే ప్రాబ్లం ఉంది అది చూపించుకోవడం కోసం వచ్చాననేసి రిపోర్ట్స్ గట్ట ఏమి ఇవ్వకండి హీరోయిన్ ఇది కనుక విడిపించుకొని వెళ్ళిపోయి ఉంటుంది. హీరో ఫ్రెండ్ అనమాట అదిగో వెళ్తుంది కదా ఆ అమ్మాయి యొక్క ఫుల్ రిపోర్ట్స్ నాకు కావాలి, మెడికల్ రికార్డ్స్ అవన్నీ అనేసి డాక్టర్ని అడుగుంటాడు. డాక్టర్ కూడా అనమాట సరే అని తీసుకొని వచ్చి వాళ్ళ ఫ్రెండ్కి ఇచ్చుంటాడు. నెక్స్ట్ సీన్ అనమాట హీరోని చూపిస్తూ ఉంటారు. హీరో వాళ్ళ మమ్మీ ఇది కనుక హీరోని పెళ్లి చేసుకో ప్లీజ్ రా అనేసి బ్రతిమాలుతూ ఉంటే హీరో వాళ్ళ ఫ్రెండ్ వచ్చి నువ్వు 1 month ముందు ఒక అమ్మాయితో స్టే చేసావు కదా, ఆ అమ్మాయి ఇప్పుడు ప్రెగ్నెంట్ అనేసి రికార్డ్స్ అయితే కనుక తీసుకొచ్చి హీరోకి ఇచ్చుంటాడు. ఈ లోపల హీరో వాళ్ళ మమ్మీ అది కనుక తీసుకొని ఏంటి ప్రెగ్నెంటా అంటే అవునంటే ప్రెగ్నెంట్ అయ్యి అమ్మాయి, అంతేకాదు ట్విన్స్ తెలుసా, ఆ అమ్మాయి కడుపులో ఉన్నది, అంతేకాదు వీడొక్క నైట్ తోటి ట్విన్స్ని తీసుకొచ్చాడు అంటే షబాష్ రా నువ్వు అనేసి వాళ్ళ ఫ్రెండ్ అంటా ఉంటే హీరో కూడా అనమాట ఆ రిపోర్ట్స్ అన్నీ చూస్తామంటే హీరో వాళ్ళ మమ్మీ అయితే కనుక చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. వెంటనే ఆ అమ్మాయిని తీసుకురా అనేసి వాళ్ళ మమ్మీ అంటా ఉంటే హీరో ఒక విషయం గుర్తెచ్చుకుంటాడు. సో ఆ రోజు నైట్ హీరోయిన్తో స్టే చేశాక నెక్స్ట్ డే మార్నింగ్ హీరోయిన్ ఇలా ఉంటుంది, ఈ రోజు నైట్ జరిగింది నేను మర్చిపోవాలంటే నాకు ఒక 10,000 కావాలి, అదేనా నేను నా కాలేజ్ ఫీజు కోసం అడుగుతున్నా అనేసి హీరోయిన్ చెప్తా ఉంటుంది. హీరో కూడా అనమాట వెంటనే వాళ్ళ సెక్రటరీకి ఫోన్ చేశానమాట ఒక కార్డ్లో మనీ వేయించి ఆ కార్డ్ అయితే కనుక హీరోయిన్కి ఆఫర్ చేస్తుంటాడు. సో అదంతా ఇది కనుక ఇప్పుడు హీరో గుర్తెచ్చుకోను అనమాట ఆ ఫ్యామిలీకి కోడలయ్యే అర్హత తినక లేదు అనేసి హీరో అంటా ఉంటే ఇప్పుడు హీరోయిన్ చూపిస్తూ ఉంటారు. హీరోయిన్ అనమాట తనలోని నాకు ఎన్ని కష్టాలు వచ్చినా కానీ మిమ్మల్ని మాత్రం నేను రక్షించుకుంటా అనేసి హీరోయిన్ అంటూ ఉంటుంది. ఇప్పుడైతే కనుక హీరోయిన్ వాళ్ళ ఇంటికి వచ్చి ఉంటుంది అనమాట. వాళ్ళ మమ్మీ అయితే కనుక హీరోయిన్ బాగా తిడతా అనమాట, నీకు ఒక మంచి సంబంధం చూశాను, నువ్వు కనుక వాడిని పెళ్లి చేసుకుంటే కనుక బేబీ సిటర్ కింద ఉండొచ్చు, అంతేకాదు మాకు బోల్డ్ అంత డబ్బు ఇస్తానన్నాడు తెలుసా అనేసి హీరోయిన్ అంటూ ఉంటే హీరోయిన్ అనమాట లేదు నేను చేసుకునేసి హీరోయిన్ అని ఉంటుంది, అంతేకాదు నేను వచ్చేసి ప్రెగ్నెంట్ని అనగానే ఏంటి నువ్వు వచ్చేసి ప్రెగ్నెంట్ అనేసి వాళ్ళ మమ్మీని వాళ్ళ బ్రదర్ అయితే కనుక హీరోయిన్ తిడతా ఉంటారనమాట. నువ్వు ప్రెగ్నెంట్ అయినా ఎవరైనా సరే నాకు అదంతా అనవసరం, నువ్వు అయితే కనుక మేము చూపించిన ముసలో నువ్వు పెళ్లి చేసుకోవాల్సిందే, సో వాడు వచ్చేసి మాకు బోల్డ్ అంత డబ్బు ఇస్తానన్నాడు అనేసి వాళ్ళైతే కనుక హీరోయిన్ బాగా బెదిరిస్తూ ఉంటారనమాట. హీరోయిన్ అయితే కనుక లేదు నేనేమీ చేసుకోను, అంతేకాదు నేను ప్రెగ్నెంట్ కదా అనేసి అంటా ఉంటే హీరోయిన్ వాళ్ళ అన్న అనమాట ఎందుకు నీకు ప్రెగ్నెన్సీకి రీజన్ ఎవరో తెలుసుకోవచ్చా అనేసి హీరోయిన్ అడగగానే హీరోయిన్ చెప్పుంటుంది పాక్షి అని. ఏంటి పాక్షి తను వచ్చేసి ఒక పెద్ద బిజినెస్ మ్యాన్, తను చూడాలంటే నీ లైఫ్ టైం పడుద్ది, అటువంటిది నువ్వు నైట్ తనతో స్టే చేసి తన వల్లే నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావంటే మేము నమ్మాలనేసి వాళ్ళ అన్నయ్య వాళ్ళ మమ్మీ అది కనుక హీరోయిన్ బాగా తిడతా ఉంటారు. తిట్టడమే కాదు బాగా కొడతా ఉంటారు కూడాను. ఇంక హీరోయిన్కి ఏం చేయాలో తెలియదు అనమాట. హీరో విజిటింగ్ కార్డు ఇచ్చి ఉంటాడు, అందుకోసం హీరోయిన్ కూడా తన ఫోన్ నెంబర్ సేవ్ చేసుకుని ఉండే, అందుకోసం ఇంకేం చేయలేక తన ఇది కనుక హీరోకి హెల్ప్ మీ అనేసి మెసేజ్ చేసి ఉంటుంది అండ్ రాండి ప్లీజ్ అనేసి. ఈ లోపల హీరోకి ఫోన్ వచ్చి ఉంటుంది. హీరో సెక్రటరీ ఫోన్ చేసి సార్ మీరు ఇచ్చిన బ్యాంక్ కార్డ్ ఇది కనుక బ్యాన్ చేయ మేడం ఇచ్చేసారు, అంతేకాదు మీరు స్టే చేసిన రూమ్లో మనీ కూడా ఉన్నాయి సార్ అనగానే అప్పుడే హీరో గుర్తొచ్చి ఉంటుంది. హీరోయిన్ అది కనుక 10,000 మాత్రమే కావాలని ఉంటుంది కదా, సో హీరో వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చిన మనీలో కూడా 10,000 తీసుకొని మిగిలిన మనీ రూమ్లో వదిలేసి వెళ్ళిపోయి ఉంటుంది. సో ఇప్పుడే హీరోకి అర్థమై ఉంటుంది. సో హీరోయిన్ వచ్చేసి డబ్బు కోసం ఆశించే అమ్మాయి కాదు, తన అవసరం కోసమే నైట్ తనతో స్టే చేసింది అనేసి వెంటనే హీరోయిన్ దగ్గరికి స్టార్ట్ అయ్యి ఉంటాడనమాట. ఇప్పుడు హీరోయిన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అయితే కనుక హీరోయిన్ బాగా కొడతా ఉంటే హీరో మాత్రం కారులో వస్తా అనమాట. సారీ రా నేను అర్థం చేసుకోలేకపోయాను అనేసి హీరోయిన్ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. హీరోయిన్ రోడ్డు మీదకి లాక్కొచ్చి కూడా అనమాట వాళ్ళ అమ్మ అండ్ వాళ్ళ అన్నయ్య ఇది కనుక హీరోయిన్ బాగా కొడతా ఉంటారు. అదే టైంలో హీరో వాళ్ళ బాడీ గార్డ్స్తో వచ్చి ఉంటాడు. హీరోయిన్ వాళ్ళ అమ్మ వాళ్ళ అన్నయ్య కూడా అనమాట హీరో వాళ్ళని చూసి షాక్ అవుతూ ఉంటారు. హీరో అనమాట హీరోయిన్ అలాగే చూస్తూ ఉండేసరికి హీరోయిన్ అంటది మీరు వస్తారని అనుకోలేదు ఏంటనేసి అంటూ ఉంటే ఈ లోపల వాళ్ళ అన్న అంటాడు సార్ మా చెల్లి ఏం అవుతుందో తెలుసా, తనంట మీ పిల్లల్ని తన కడుపులో మోస్తుందంట, అది ఎలా కుదురుతుంది, తను వచ్చేసి పిచ్చిగా వాగుతుంది తెలుసా అనేసి అంటా ఉంటే హీరో వాళ్ళ ఫ్రెండ్ అంటాడు ఎంత ధైర్యం ఉంటే మా వదిన్ని మీరు ఎలా కొడతారా అనేసి అని ఉంటాడు. ఒక్కసారిగా అనమాట హీరోయిన్ వాళ్ళ అన్నయ్య షాక్ అవ్వి ఏంటి వదినా అనేసి ఒక్కసారిగా షాక్
అయి ఉంటాడు. హీరో అనమాట, బాయ్స్ మీకు నేను జస్ట్ 5 మినిట్స్ ఇస్తున్నాను, వీళ్ళిద్దరిని బాగా కొట్టి మీ వదిన్ని కారులో తీసుకొని వచ్చి కూర్చోబెట్టిన అనగానే ఇంకా ఇది కనుక అక్కడ ఉండే బాడీ గార్డ్స్ అయితే కనుక మొత్తం హీరోయిన్ వాళ్ళ అమ్మని వాళ్ళ అన్నయ్యని కూడా అనమాట చితక్కొట్లు కొడతా ఉంటారు. సో హీరోయిన్ అనమాట తీసుకొని వచ్చి కారులో అయితే కనుక కూర్చోబెట్టి ఉంటారు. నెక్స్ట్ సీన్లో హీరోయిన్ అనమాట హాస్పిటల్లో కళ్ళు తెరిస్తుంటుంది. తన ముందే ఇది కనుక హీరో వాళ్ళ ఫ్రెండ్ ఉంటే హీరో వాళ్ళ ఫ్రెండ్ని చూస్తానమాట హీరోయిన్ భయపడతా ఉండేసరికి, వదిన మీరు నన్ను చూసి ఏం భయపడకండి, నేను వచ్చేసి పాక్షి వాళ్ళ ఫ్రెండ్, నేను నా పేరు వచ్చేసి లింగు అంటే, వదిన అంటున్నావు ఏంటి, నేనేం మీకు వదిన కాదు అనేసి అంటా ఉంటే, అదేమి కాదు నువ్వు వచ్చేసి మా వదినవే, అంతేకాదు నీ యొక్క పిల్లలు క్షీజని పిల్లలు లేదో డిఎన్ఏ టెస్ట్ చేయించు, ఆ రిపోర్ట్స్ కూడా వస్తూ ఉంటాయి అనగానే డాక్టర్ ఇది కనుక రిపోర్ట్స్ వచ్చాయని చూపిస్తూ ఉంటాడు. సో అందులో హీరో వాళ్ళ పిల్లలే అనేసి పాజిటివ్ రిపోర్ట్ వచ్చి ఉంటుంది అనమాట. ఏంటిది నిజమేనా అని డాక్టర్ని అడిగితే ఖచ్చితంగా నేనే దగ్గరుండి చూశాను, ఇదే రియలే అనేసి చెప్పుంటాడు. హీరోయిన్ అనమాట, లేదు లేదు నా పిల్లలు నేను ఎవరికేనంటే, మీ పిల్లల్ని ఎవరికి ఇవ్వక్కలేదు, మిమ్మల్ని మేము తీసుకెళ్తాం అనేసి హీరో వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్తూ ఉంటారు. సో హీరో అయితే కనుక దగ్గరుండి హీరోయిన్ని తన ఇంటికి తీసుకుని వెళ్తూ ఉంటాడు. సో ఇంట్లోకి అయితే కనుక ఘనంగా స్వాగతం చెప్పుంటారు హీరో వాళ్ళ మమ్మీ గటను. సో అక్కడ ఉండే మేట్స్ కూడా హీరోయిన్కి చాలా రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారు. హీరో చెప్తా ఉంటాడు, నేను వచ్చేసి మీకు బెలా బాస్ను, తిను వచ్చేసి మీకు మేడము, తిను వచ్చేసి నా వైఫ్, అంతేకాదు ఇప్పుడు తిను వచ్చేసి ప్రెగ్నెంట్ కాబట్టి తిని ఇంకా జాగ్రత్తగా చూసుకోవాలనేసి మేడ్స్ చెప్పగానే మేడ్స్ కూడా అనమాట చాలా జాగ్రత్తగా చూసుకుంటాం సార్ అనేసి వాళ్ళు చెప్పుంటారు. సో హీరోయిన్కి తన రూమ్ చూపించి మీకు ఏమైనా అవసరమైతే కనుక పిలవండి అనగానే సరే అనేసి హీరోయిన్ కూడా అని ఉంటుంది. సరే కదా అనేసి ఏసీ ఆన్ చేసుకుందాం అనుకుంటుంది. బట్ ఏసీ ఆన్ చేస్తే ఎక్కడ కరెంట్ బిల్ వస్తుంది ఏమంటారు అనేసి ఏసీ ఆఫ్ చేసి పడుకుని ఉండే. ఈ లోపల హీరో వాళ్ళ మమ్మీ అది కనుక హీరో దగ్గరికి వచ్చి, పాపం రా అమ్మాయి వాళ్ళ మమ్మీని వాళ్ళ అన్నయ్య తను ఎంత టార్చర్ చేశారు కదా, పాపం తనకి ఇప్పుడు ఎవరూ లేరు కాబట్టి మనమే ఉన్నాం కాబట్టి తను మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, నువ్వు కూడా తను చాలా కేరింగ్గా చూసుకోవాలి ఓకేనా అనేసి వాళ్ళ మమ్మీ హీరోకి చెప్తా ఉంటే హీరో కూడా సరే అమ్మా అనేసి అని ఉంటాడు. నెక్స్ట్ సీన్లో వీళ్ళు ఇద్దరున అండ్ మేడు కూడా అనమాట హీరోయిన్ రూమ్లోకి వచ్చేసరికి రూమ్ అంతా చాలా వేడిగా వచ్చేసి ఉడికొచ్చేస్తూ ఉంటుంది అనమాట. సో వాళ్ళు అంటూ ఉంటారు అదేంటి ఏసీ ఆన్ చేసుకోవచ్చు కదా అంటే, ఈ లోపల హీరో వచ్చనమాట తన యొక్క నాప్కిన్తో ఇది కనుక హీరోయిన్కి బాగా స్వెట్ పట్టేసి ఉంటుంది అనమాట. సో అదంతా ఇది కనుక తుడుస్తూ ఉంటాడు అనమాట చాలా ప్రేమగా. హీరో వాళ్ళ అమ్మ అంటే అదేంటి ఏసీ ఆన్ చేసుకోవచ్చు కదా, ఇంత ఉడుకులో ఎలా పడుకుంది అనేసి హీరోతో అంటూ ఉంటే హీరో అంటాడు, మనకి ఎక్కడ కరెంట్ బిల్ వచ్చేస్తుందో అనేసి మనకి మనీ సేవ్ చేయాలనేసి ఉడుకులో పడుకున్నట్టుంది అనేసి హీరో అని ఉంటాడు. పాపం రా ఈ అమ్మాయి అనేసి బెడ్షీట్ అది కనుక ఏసీ వేస్తారు కదా అందుకు బెడ్షీట్ కప్పుతారు. ఈ లోపల హీరోయిన్కే మెలకు వచ్చేస్తుంటుంది అనమాట. వాళ్ళ మమ్మీని చూస్తానమాట హీరోయిన్ అలా చూస్తూ ఉంటే, చూడమ్మా నన్ను చూసి ఏం భయపడుకో, ఇది వచ్చేసి నీ ఫ్యామిలీ, మేమందరం నీ వాళ్ళము, నీకు ఏది కావాలన్నా నీకు నచ్చినట్టుగా నువ్వు ఇక్కడ ఉండవచ్చు అర్థమవుతుందా అనేసి అంటా ఉంటే హీరోయిన్ అది కనుక అనేసి అని ఉంటుంది. సరే కానీ నీకోసం షాపింగ్ చేయడానికి వెళ్తున్నాము కాబట్టి నువ్వు రా అంటే, లేదు లేదు నాకేమీ వద్దంటే, అదేంటి మాకు డబ్బులు అయిపోతాయి అనుకుంటున్నావా, అటువంటిది ఏమీ నువ్వు ఇబ్బంది పడకు రా వెళ్దాం అనేసి వాళ్ళ మమ్మీ అని ఉంటుంది. హీరో కూడా రా అనేసి సైకిల్ చేస్తుంటాడు. ఇంక హీరోయిన్ ఏం చేసేది లేక అనమాట షాపింగ్ కోసం వెళ్ళి ఉంటుంది. సో షాపింగ్కి మాల్కి వెళ్ళగానే అనమాట వాళ్ళ అత్తయ్య గారు అది కనుక హీరోయిన్ సైజ్ కనుక్కొని అనమాట సైజ్తో హీరోయిన్ సైజ్తో ఏదైతే డ్రెస్సులు ఉన్నాయో అవన్నీ అది కనుక కొనేస్తూ ఉంటుంది అనమాట. సో హీరోయిన్ అంటే లేదు అత్తయ్య గారు ఇవేమీ అవసరం లేదు నాకు అంటేని, నీకు తెలియదమ్మా నేను కొంటున్నాను కదా అనేసి మొత్తం అమౌంట్ అంతా పే చేస్తూ ఉంటుంది. బాడీ గార్డ్స్ అనమాట చేతులతో నింపుకుంటూ వస్తూ ఉంటారు అనమాట డ్రెస్సులు. హీరోయిన్ కూడా చాలా డ్రెస్సెస్ అయితే కనుక ట్రై చేస్తూ ఉంటుంది. బట్ వాళ్ళ అత్తయ్య గారికి అండ్ హీరోకి అసలుకి నచ్చవు అనమాట. హీరో చూస్తాడు కానీ ఎటువంటి రియాక్షన్ ఉండదు. వాళ్ళ అత్తగారికి ఒక డ్రెస్ నచ్చుతుంది, హీరోకి ఇంకో డ్రెస్ నచ్చుతుంది, అలా ఉంటుంది అనమాట. ఇద్దరికి నచ్చిన డ్రెస్ ఒక డ్రెస్ వేసుకొని వచ్చేసరికి హీరోయిన్ వాళ్ళ అత్తయ్య గారు హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు అండ్ హీరో కూడా అనమాట చిన్నగా నవ్వుతాడు బాగుంది అన్నట్టుగా. సో బిల్లు అయితే కనుక ఇక్కడి నుంచి 1 కిలోమీటర్ దూరం అంతా వెళ్ళి అంతా బిల్లు కడతా ఉంటుంది అనమాట. అంతేకాదు హీరోయిన్కి షూస్, హ్యాండ్ బ్యాగ్స్, ఫోను మొత్తం అన్నీ హీరోయిన్కి అన్నీ లగ్జరీగా కొంటా ఉంటే హీరోయిన్ అంటూ ఉంటుంది, లేదు అత్తయ్య గారు ఇవన్నీ నాకు అవసరం లేదంటే, నీకు తెలియదమ్మా అనేసి వాళ్ళ అత్తయ్య గారు అన్నీ కొంటూ ఉంటుంది. చూడమ్మా నువ్వు ఎటువంటి ఇబ్బంది పడొద్దు ఓకేనా అంటే, సరే అత్తయ్య గారు థ్యాంక్ యూ అంటే, నాకు చెప్తున్నావేంటి మీ ఆయనకి చెప్పు అనేసి ఆవిడ అని ఉంటుంది. హీరో కూడా థ్యాంక్ యూ క్షీజిన్ సార్ అనగానే, అదేంటి సార్ అంటున్నావు షీజిన్ అని పిలువు అనగానే, ఓకే షీజిన్ అనేసి హీరోయిన్ అని ఉంటుంది. సో హీరో అండ్ హీరోయిన్ వాళ్ళ మమ్మీ అయితే కనుక
లంచ్ చేస్తూ ఉంటారనమాట. హీరో తనకి బ్యాంక్ కార్డ్ ఇస్తాడు. ఇదిగో నీ దగ్గర ఉంచుకో, నీకు ఏమైనా అవసరమైతే కొనుక్కో అనేసి. హీరోయిన్ లేదు లేదు నాకు వద్దంటే వాళ్ళ అత్తయ్య గారు అనమాట తీసుకొని కార్డ్ అది కనుక హీరోయిన్ చేతిలో పెట్టి, నీకు ఏమీ అవసరం ఉండదు, ఆ విషయం నాకు బాగా తెలుసు, బట్ ఎప్పుడైనా ఏదైనా అవసరం పడుతుంది కదా అప్పుడు కొనుక్కోవడానికైనా ఉంచుకో, అర్థమవుతుందా అంటే నాకెందుకు అంటే ఎప్పుడు అవసరం మనకి అవసరం చెప్పి రాదు కాబట్టి నీ దగ్గర ఉంచుకో, అయినా సరే నువ్వు వచ్చేసి ఫ్యామిలీకి కోడలు వెనసి ఆవిడ అంటూ ఉంటే, సరే అత్తయ్య గారు కాకపోతే నేను కాలేజ్కి వెళ్దాం అనుకుంటున్నాను అంటేని హీరో అంటే సరే అయితే నేను డ్రాప్ చేస్తానంటే లేదు లేదు నేను బస్కి వెళ్తానంటే లేదు నేను తీసుకువెళ్తాను అంటున్నాను అనేసి హీరో అని ఉంటాడు. నెక్స్ట్ సీన్లో హీరోయిన్ వాళ్ళ క్లాస్మేట్స్ని చూపిస్తూ ఉంటారు. వాళ్ళది కానీ హీరోయిన్ అనమాట చూస్తూ చాలా డిఫరెన్స్ వచ్చిందబ్బా, చాలా కాస్ట్లీ డ్రెస్ వేసింది, కాస్ట్లీ హ్యాండ్ బ్యాగ్ వేసింది, పర్ఫ్యూమ్ చూడు అక్కడెక్కడో ఉంటే తాను ఇక్కడికి స్మెల్ వస్తుంది, ఇదంతా ఉన్నట్టుండి దీనికి డబ్బు ఇంతలాగా ఎలా వచ్చింది, ఒకవేళ తను ఎవరికైనా అనేసి వీళ్ళు మాట్లాడుకుంటా అనమాట. హీరోయిన్ దగ్గరకు వచ్చి హీరోయిన్ని మనీ అడుగుతూ ఉంటారు. నువ్వేంటి ఇంత కాస్ట్లీగా రెడీ అవ్వవు, నీకెంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అంటే, నువ్వు నైట్కి నైట్ ఇంత రిచ్ అవ్వవు అంటే ఏ ముసలి వాడుతున్నా స్టే చేస్తుంటావు కదా అంటేని హీరోయిన్ అంటది, నా కూడా మీకెందుకంటే మాకు కావాలి, ఎందుకంటే నువ్వు షేమ్లెస్ తెలుసా, సిగ్గులేని పనులు చేసి ఇంత కోటీశ్వరరాలు అయ్యావు అనేసి వాళ్ళు అంటూ ఉంటారు 3 గర్ల్స్ కలిపి. హీరోయిన్ అనమాట లేదు అనేసి వాళ్ళతో వాదిస్తూ ఉంటుంది. బట్ వాళ్ళ ముగ్గురు అయితే కనుక హీరోయిన్ని బాగా బుల్లి చేస్తూ ఉంటారు. హీరోయిన్కి అయితే కనుక ఈ లోపల వామిటింగ్ వచ్చేలాగా అవుతూ ఉంటుంది. సో వాళ్ళు అంటారు, చూసా వామిటింగ్ అవుతుందంటే ఆహా ప్రెగ్నెంట్ అయి ఉంటుంది అంటే నువ్వు ఎవరికో నువ్వు సేల్ చేసుకున్నావు కదా అనేసి అంటూ ఉంటే, హే మీ ఫస్ట్ మీ నోర్లు మూయండి అంటే మా నోరు కాదు నీ నోరు మూసుకో అనేసి వాళ్ళు అంటూ ఉంటారు. ఇంక హీరోయిన్ అనమాట ఏడుస్తా బయటకు వచ్చేస్తుంటుంది. హీరో అయితే కనుక హీరోయిన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పటికే హీరోయిన్ అనమాట కొంచెం డల్గా ఉండేసరికి హీరో అడుగుతూ ఉంటాడు, ఏమైంది నిన్ను ఎవరైనా బుల్లీ చేస్తారంటే లేదండి నన్ను ఎవరు ఏడిపించలేదంటే, మరి ఎందుకు అలా ఉన్నావు చెప్పు అంటేని, ఎలా ఉన్నా నేను బాగానే ఉన్నాను, మీకు తెలుసా నేను ఎంత కష్టపడుతున్నానో, సో క్లాసెస్ వింటున్నాను మధ్యలో నాకు వామిటింగ్స్ అవి ఇలాగ అవుతున్నాయి, ఇదంతా ఈ ప్రెగ్నెన్సీ వల్లే, ఏమన్నా అంటే కాలేజీ మానేయండి అంటారు, బట్ నాకు చదువుకోవాలని ఉంది, నాకే ఎందుకు ఇలా జరుగుతుంది అనేసి హీరోయిన్ బాగా ఏడుస్తూ ఉంటుంది. హీరో అర్థం చేసుకోగలుగుతాడు హీరోయిన్ కోపంలో మాట్లాడుతుంది అనేసి, సరే నీ కోపం నాకు బాగా అర్థమైంది, నేను నీ కోసం వరి అవ్వే అలాగ అడిగాను, సరే అయితే ఫస్ట్ నీ హెల్త్ గురించి చూసుకో అర్థమవుతుంది అనేసి హీరో చాలా మంచిగా చెప్తా ఉంటాడు. సరే నీకు కాలేజ్కి వెళ్ళాలంటే వెళ్ళు అనేసి హీరో అనమాట డోర్ తీసి హీరోయిన్ కార్లో కూర్చోబెట్టుంటాడు. హీరోయిన్ కూడా అనమాట అనవసరంగా హీరో మీద కోపడ్డాను అనేసి తెలుసుకుని అనమాట హీరోకి సారీ చెప్పి, సర్లేండి నేను కాలేజ్ని మానేద్దాం అనుకుంటున్నాను నెక్స్ట్ ఇయర్ నేను చదువుతాను, ఎందుకంటే ఈ ఇయర్ నాకు క్లాసెస్ కూడా వెళ్ళలేకపోతున్నాను, ఎందుకంటే నాకు చాలా అలసటగా ఉంటుందంటే, సరే అయితే నీ ఇష్టం ఇంకా నాకు సంతోషం అనేసి హీరో అని ఉంటాడు. నెక్స్ట్ సీన్లో వీళ్ళిద్దరు అనమాట ఇంటికి వచ్చి ఉంటారు. హీరో వాళ్ళ అత్తయ్య గారు అయితే కనుక రాము వచ్చిన పక్కన కూర్చొనేసి అంటూ ఉంటే హీరో మాత్రం హీరోయిన్ చేయబట్టుకుని అసలుకి వదలడు అనమాట. ఏమంటే చెయ్యి వదలండి అనేసి హీరోయిన్ అంటూ ఉంటే, బట్ హీరో అయితే కనుక నేను వదలను అన్నట్టుగా అలా పట్టుకునే చూస్తూ ఉంటాడు అనమాట. హీరోయినే అనమాట చెయ్యి వదిలించుకుంటుంది. సో వదిలించుకుని వాళ్ళ అత్తయ్య గారు పక్కకు వచ్చి కూర్చోగానే, సరేనమ్మ ఇప్పుడు నువ్వు ప్రెగ్నెంట్ కాబట్టి బాగా తినాలి అర్థమవుతుందా, వామిటింగ్ వచ్చేలాగా ఉంటుంది అంటే, అవును అత్తయ్య గారు నాకు ఏది తిన్నా వామిటింగ్ వచ్చేలాగా ఉంది అంటే, అది అంతేనమ్మా, చూడు మీ ఆయన నా కడుపులో ఉన్నప్పుడు కూడా సేమ్ నాకు అలాగే ఉండేది, ఇప్పుడు కూడా నీకు అలాగే ఉంటుంది, అందుకోసమే నేను చూసుకోవడానికి మేడ్స్ని పెట్టాను కొత్త వాళ్ళని చూడంటిని, ఎందుకు అత్తయ్య గారు వీళ్ళందరినీ పెట్టడం, నాకు మీరు ఆయన ఉన్నారు కదా అంటని, మేమిద్దరం నీ పక్కన ఎప్పుడూ ఉంటామమ్మా, ఇంకా బాగా చూసుకోవాలి కదా నేను జాగ్రత్తగా, అందుకోసం ఈ మేడ్స్ని పెట్టా అనేసి అంటూ ఉంటుంది. హీరో తోటి నువ్వు కూడా ఆఫీస్ వర్క్ అంతా పక్కన పెట్టి అమ్మాయిని బాగా చూసుకో అర్థమవుతుందా అంటే, సరేనమ్మా అనేసి హీరో అని అంటాడు. సో హీరోయిన్ కూడా నవ్వుతూ ఉంటుంది. ఆ సీన్ అలా కట్ చేస్తుంటారు. నెక్స్ట్ సీన్లో అది కనుక హీరో దగ్గరికి మేడ్ వచ్చు అనమాట. సార్ నేను మేడంకి మసాజ్ చేయడానికి ఆయిల్ తీసుకొచ్చానంటే, అదే ఎందుకు అంటే ఇప్పుడు ప్రెగ్నెంట్ టైంలో మేడంకి కొంచెం స్క్రాచెస్ కింద వస్తాయి, అందుకోసమే ఈ ఆయిల్ మసాజ్ అంటేని, ఇది వచ్చేసి మేడం మిమ్మల్ని చేయమన్నారు అంటేని, ఏంటి నేనంటే అవును పెద్ద మేడం మిమ్మల్ని చేయమని చెప్పారంటే, సరే అక్కడ పెట్టి వెళ్ళి నేను చేస్తాను అనేసి హీరో అని ఉంటాడు. సో ఆ ఆయిల్ పట్టుకుని కూర్చుంటాడు. అదే టైంలో హీరోయిన్ కూడా అనమాట బాత్ చేసి బయటకు వస్తూ ఉంటుంది అనమాట వాష్రూమ్లో నుంచి. హీరోని చూసి, అదేంటి మీరు ఇక్కడ ఏం చేస్తున్నారంటేని, అమ్మ వచ్చి ఈ ఆయిల్ నీకు కాళ్ళకి స్టమక్కి రాయమందంటే, ఓ అవునా సరే అయితే నేను రాసుకుంటానంటేని, లేదు అమ్మ నన్నే రాయమందంట అంటే, అవునా బట్ నేను రాసుకోగలనేనంటే, నువ్వెలా రాసుకుంటావు చెప్పు నేనే మసాజ్ చేస్తాను అనేసి హీరో అని ఉంటాడు. ఎందుకు మీకు ఇబ్బంది లేదండి నేనే చేసుకుంటానంటే, ఇది హెల్త్కి సంబంధించింది కదా నువ్వు బాగా రాసుకోకపోతే నీకు స్క్రాచెస్ కింద వస్తాయి, అందుకోసమే నేను రాస్తాను అనేసి హీరో అని ఉంటాడు. హీరోయిన్ కూడా అనమాట టవల్తోనే పడుకుని ఉండే. హీరో ఇది కనుక ఉండు టవల్ తీసుకొస్తా అనేసి ఒక బౌల్లో వాటర్ తీసుకొని వచ్చేటప్పటికి హీరోయిన్ అనమాట డ్రెస్ చేంజ్ చేసుకుని ఉంటుంది. మామూలు డ్రెస్ వేసుకుని ఉండేసరికి హీరో వచ్చనమాట హీరోయిన్కి అది కనుక మసాజ్ చేయడం స్టార్ట్ చేస్తూ ఉంటాడు. సో తన యొక్క కాలుకి అది కనుక మసాజ్ చేస్తూ ఉంటాడు.
ఉంటాడు. హీరో అండ్ హీరోయిన్ ఇది కనుక చాలా యాక్వర్డ్‌గా ఫీల్ అవుతా ఉంటారనమాట. హీరో ఇది కనుక స్టమక్‌కి చేద్దాం కదా అనేసి హీరోయిన్ యొక్క డ్రెస్ ఇద్దామని ట్రై చేస్తాడు. ఈ లోపల హీరోయిన్ అనమాట, లేదు లేదండి నేనే రాసుకుంటా మీరు వెళ్ళండి అనేసి హీరోయిన్ అంటా ఉంటే, సరే అయితే నీ ఇష్టం నేను వెళ్తాను. మంచిగా మసాజ్ చేసుకో ఓకేనా, అమ్మ చెప్పింది ఓకేనా అనేసి హీరో అని ఉంటాడు. సరే అనేసి హీరోయిన్ కూడా పంపించేస్తుంటుంది. నెక్స్ట్ సీన్‌లో హీరోయిన్ బుల్లీ చేసే ముగ్గురు అమ్మాయిలు చూపిస్తూ ఉంటారు. ఈ మధ్యలో వెంజీ అసలు కాలేజ్‌కి రావడం లేదు కదా, తనని బుల్లీ చేసి చాలా రోజులైంది కాబట్టి తనని ఎలాగే నేర్పించాలి. ఇదిగో మొన్న తను ఒక అబ్బాయి కారు ఎక్కి వెళ్ళింది కాబట్టి దీంతో తన పని ఎలా చేస్తానో చూడండి అనేసి నాన్న అనే అమ్మాయి అయితే కనుక హీరోయిన్ గురించి తప్పుగా అయితే కనుక పోస్ట్ చేసి ఉంటుంది. సో తనకు వచ్చేసి క్యారెక్టర్ లేదన్నట్టుగా. సో అందరూ ఇది కనుక ఈ పోస్ట్ని చూసి హీరోయిన్ గురించి తప్పుగా మాట్లాడుకుంటూ ఉంటారు కాలేజ్లో వాళ్ళందరూ. ఇదే పోస్ట్ హీరోయిన్ కూడా చూసి, అదేంటి నేనేం చేస్తాను, నాతో ఎందుకు ఇలా ఆడుకుంటున్నారు, మొత్తం కాలేజ్ అంతా నా గురించి మెల్లగా మాట్లాడుకుంటున్నారా అనేసి హీరోయిన్ పాపం ఫీల్ అవుతూ ఉండే టైంలో తనకి వాళ్ళ మమ్మీ ఫోన్ చేస్తుంటుంది అనమాట. ఫోన్ చేసి, సో నువ్వు వచ్చేసి కోటేశ్వరి దగ్గరికి వెళ్ళిపోయావు కదా, నీకైతే కనుక అన్నీ మంచిగానే ఉన్నాయి కానీ నువ్వు వచ్చేసి మమ్మల్ని అసలే పట్టించుకోవడం లేదు, మాకు ఎలాగైనా డబ్బు కావాలి, ఇదిగో మీ ఇంటికి వచ్చామనేసి వాళ్ళ మమ్మీ వాళ్ళకి కింద నుంచి ఫోన్ చేస్తుంటారు. హీరోయిన్ కూడా అనమాట పైనుంచి ఫోన్ చేసి, నా దగ్గర డబ్బులు కట్టి ఏమీ లేవంటే, ఒకవేళ నువ్వు మాకు డబ్బులు ఇవ్వలేదే అనుకో ఇక్కడ మేము గొడవ చేస్తామనేసి వాళ్ళు అనుంటారనమాట. సరే కదా అనేసి హీరో వాళ్ళు హీరోయిన్కి ఒక కార్డు ఇచ్చి ఉంటారు కదా, ఆ కార్డులో నుంచి కొంత మనీ అయితే కనుక వాళ్ళకి సెండ్ చేస్తుంటుంది అనమాట. ఒక 10 lakhs. వాళ్ళ ఇది కనుక 10 lakhs కాదు సరిపోవు, మాకు 10 crores కావాలనేసి అడుగుంటారు. ఏంటి 10 crores అంత నా దగ్గర ఎలా ఉంటుంది, నా దగ్గర అంత లేదు అనేసి వాళ్ళ హీరోయిన్ అంటూ ఉంటుంది. లేదు మాకు అంత మనీ కావాలనేసి వాళ్ళు ఇది కనుక బెదిరిస్తూ ఉంటారు, లేకపోతే నిన్ను నీ బిడ్డనే చంపేస్తామనేసి. నెక్స్ట్ సీన్లో హీరో అనమాట హీరోయిన్ కోసం 30 కోట్లు ఇచ్చుకొని డైమండ్ నెక్లెస్ కొని ఉంటాడు. సార్ ఇది ఎవరికి అనేసి అసిస్టెంట్ అడుగుతూ ఉంటే, ఇంకెవరికి మీ మేడంకి అనేసి హీరో చెప్పుంటాడు. నెక్స్ట్ సీన్లో హీరో ఇంటికి వచ్చేసరికి హీరోయిన్ అనమాట హీరోకి షూస్ తెచ్చుకొని ఉంటుంది. ఇదిగోండి వేసుకున్నాని, ఇవన్నీ నువ్వెందుకు చేస్తున్నావంటే, అదేంటి మీ బాధ్యత నాది కదా, కొన్ని పనులు నేను కూడా చేయాలి కదా మీకు అనేసి హీరోయిన్ అని ఉంటుంది. దానికి హీరో అంటాడు, నాకు నువ్వు అవేమీ చేయక్కర్లేదు, నువ్వు నాకు ఇది ఇస్తే చాలనేసి కిస్ చేస్తుంటాడు అనమాట. హీరోయిన్ అనమాట అలా చూస్తూ ఉండేసరికి, ఏమైంది అలా ఉన్నావేంటి అనేసి హీరో నవ్వుతూ అడుగుతూ ఉంటాడు. ఒక్కసారిగా హీరో అలా స్మైల్ చేసి అడిగేసరికి హీరోయిన్ ఫ్లాట్ అయిపోయి ఉంటుంది. వావ్ ఇదేంటి ఇంత హ్యాండ్సమ్గా ఉన్నాడు అనేసి మనసులో అనుకుంటూ ఉంటుంది. అలా అనుకున్నమాట, ఏమండి మీకు ఒక విషయం చెప్దాం అనుకుంటున్నాను, ఇలా కాలేజీలో ఇలా జరిగింది, సో నా పోస్టులు పెట్టి అనమాట నా గురించి వలర్గా మాట్లాడుతున్నారు, అంతేకాదు మా మమ్మీ వచ్చేసి 10 crores అడుగుతుంది, ఇప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కావడం లేదు, నా దగ్గర అంత డబ్బు ఎక్కడ ఉంటుంది చెప్పండి అంటే హీరో అంటూ ఉంటాడు, అదేంటి పిచ్చి పిల్ల, నీకు ఆల్రెడీ ఈ ఫ్యామిలీకి నువ్వు కోడలివి కాబట్టి ఈ ఆస్తి అంతా నీది, నీ దగ్గర డబ్బు లేదంటే ఏంటనేసి హీరో అంటూ ఉంటే, లేదండి మీ యొక్క డబ్బు నేను యూజ్ చేసుకుని అనేసి హీరోయిన్ అంటూ ఉంటుంది. సరే అయితే ఈ చిన్న విషయానికి నువ్వు ఇంతలా బాధపడిపోతున్నావా, నేను ఉన్నాను కదా నేను చూసుకుంటాను కదా అంటే, ఏం చూసుకుంటాను నాకు ఏం అర్థం కావట్లేదండి, నాకు చాలా భయం వేస్తుంది అనేసి హీరోయిన్ బాగా ఏడుస్తూ ఉండేసరికి హీరో ఇది కనుక హీరోయిన్ నాకు చేసుకుని, నేను ఉన్నాను కదా ఇదంతా నేను చూసుకుంటాను, నువ్వు బాధపడకు, నువ్వు టెన్షన్ పడుకో ఓకేనా అనేసి హీరో చెప్పుంటాడు. నెక్స్ట్ సీన్ అనమాట హీరోయిన్ చెప్పిన విషయం గురించి బాగా ఆలోచించనమాట. తన దగ్గరికి ఒక గ్యాంగ్స్టర్ని అది కనుక రప్పించుంటాడు. సో తన పేరు వచ్చేసి లూక్ అయితే కనుక హీరోయిన్ విషయం అంతా చెప్పనమాట. సో హీరోయిన్ని ఏడిపించే వాళ్ళ ఫొటోస్ అండ్ వాళ్ళ మమ్మీది వాళ్ళ అన్నయ్య ఫోటో కూడా ఇచ్చారనమాట. వీళ్ళని 20 minutesలో నువ్వు వీళ్ళని ఏం చేస్తావో తెలియదు, వీళ్ళకి బుద్ధి వచ్చేలా చేయాలనేసి హీరో చెప్పుంటాడు. అంతే ఇంకా లూ అయితే కనుక, సార్ మీరు నాకు 20 minutes ఇచ్చారు కదా, ఈ 20 minutesలో వాళ్ళకి బుద్ధి వచ్చేలా చేస్తా అనేసి లూ అయితే కనుక అక్కడి నుంచి వెళ్ళుంటాడు. అలా వెళ్ళనమాట. గోడౌన్కి వెళ్ళేసరికి వాళ్ళ మనుషులు అయితే కనుక హీరోయిన్ని బుల్లి చేసే ముగ్గురు అమ్మాయిల్ని అండ్ వాళ్ళ అన్నయ్యని వాళ్ళ మమ్మీని కూడా తీసుకొచ్చి లూ ముందు కూర్చోబెట్టుంటారనమాట. లూ అయితే కనుక ముగ్గురు అమ్మాయిలు అయితే కనుక బాగా తిట్టానమాట, నువ్వు వచ్చేసి మా మేడంని బుల్లి చేస్తావు కదా, మా మేడం ఫొటోస్ అన్నీ మీరు ఆన్లైన్లో పెడతారు కదా అంటే, లేదు లేదు మేము ఏం చేయలేదు, ఇంకో ఈ నానయ్య చేస్తుంది అనేసి మిగిలిన 2 అమ్మాయిలు 3 అమ్మాయి పేరు చెప్తా ఉంటారు. తర్వాత లూ అనమాట హీరోయిన్ వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళి, మీరు వచ్చేసి మా మేడంని డబ్బులు అడుగుతారు, అది 10 కోట్లు అడుగుతారా అంటే, లేదు నేను కావాలని అడగలేదంటే, ఏంటి అనగానే ప్లీజ్ నన్ను క్షమించండి అనేస్తాను అంటా ఉంటే, మీరు వచ్చేసి మా మేడం చాలా ఇబ్బంది పెట్టారు, మీకు ఒక లెసన్ అయితే కనుక మీరు నేర్పిస్తా చూడండి అనేసి బాగా చితక్కొట్టుడు కొడతా ఉంటారనమాట. హీరోయిన్కి ఎక్కడ క్యారెక్టర్ లేదనేసి వీళ్ళు పోస్ట్ చేస్తుంటారు, అదే క్యారెక్టర్ వీళ్ళకి ఉండకూడదు అనేసి వాళ్ళ బాయ్స్ చెప్పనమాట, ఈ ముగ్గురు అమ్మాయిలతో మీరు ఎంజాయ్ చేయండి అనేసి లూ చెప్పుంటాడనమాట. సో అదే విషయం హీరో దగ్గరికి వచ్చేసి వాళ్ళకి ఒక మంచి లెసన్ వచ్చేలా చేశాను సార్ అనేసి లూ చెప్తా ఉండే టైంలో అక్కడికి హీరోయిన్ వస్తుంది అనమాట. హీరోయిన్ హీరోతోటి, ఓ మీరు ఎవరితోనూ మాట్లాడుతున్నారు కదా నేను మళ్ళీ వస్తాను అనేసి హీరోయిన్ వెళ్తా ఉంటే, పర్వాలేదులే రా
అనేసి హీరో పిలుచుంటాడు. హీరోయిన్ కూడా వచ్చి ఉంటదనమాట. ఎవరు ఈయన అనేసి హీరోని అడుగుతా ఉంటే తన గురించి తానైతే గనుక ఇంట్రొడ్యూస్ చేసుకుంటాడు. నా పేరు వచ్చేసి నేను సార్‌కి బాడీగార్డ్‌ని అని చెప్పుంటాడు. సరే అయితే వెళ్తున్నా సార్ అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటాడు. హీరో అయితే కనుక తన బేబీస్ దగ్గర చెవి పెట్టుకుననమాట. లోపల సౌండ్ వింటా ఉంటాడనమాట. సో హీరోయిన్‌కి చెప్తా ఉంటాడు, "నువ్వు ఎక్కువగా టెన్షన్ పడకు, నీ ప్రాబ్లమ్ నేను సాల్వ్ చేశాను. మనం ఒక ప్లేస్‌కి వెళ్ళాలనేసి హీరోయిన్‌ని గోడానికి తీసుకొస్తా ఉంటాడనమాట. హీరోయిన్ చెప్తాడు, "నువ్వేం టెన్షన్ పడకు, నేను ఉన్నాను కదా" అనేసి. హీరోయిన్ కూడా వస్తూ ఉంటుంది. సో బాడీ గార్డ్స్ అందరూ హీరోకి సలాం కొడతారనమాట. హీరోయిన్ కూడా సేమ్ అంతే రెస్పెక్ట్ ఇస్తూ ఉంటారనమాట. అయితే కనుక హీరోయిన్ అయితే కనుక కూర్చోబెట్టుంటాడు సోఫాలోని. సో అక్కడికైతే కనుక హీరోయిన్ని బుల్లి చేసి ముగ్గురు అమ్మాయిని అండ్ వాళ్ళ మమ్మీని వాళ్ళ అన్నయ్యని కూడా తీసుకొచ్చి ఉంటారు. బట్ హీరోయిన్కి అయితే కనుక బ్లడ్ స్మెల్ పడదు, ఎందుకంటే ప్రెగ్నెంట్ కదా. సో వాళ్ళని బాగా కొట్టడం వల్ల బ్లడ్ వస్తూ ఉంటుంది వాళ్ళకి. సో హీరోయిన్ వామిటింగ్ చేసుకుంటూ ఉంటే హీరో అయితే కనుక హీరోయిన్కి డ్రింక్ ఇస్తూ ఉంటాడు అనమాట. ఇది డ్రింక్ తాగు, నీకు స్మెల్ నచ్చడం లేదనుకుంటా అనేసి హీరోయిన్కి చెప్తా ఉంటాడు. హీరోయిన్ తోటి సర్లే కానీ ఇంకేం నచ్చుతాయి నీకు చెప్పు అనేసి అక్కడ రొమాంటిక్గా చేస్తూ ఉంటే హీరోయిన్ అంటది, "ఏమండి ఇక్కడ చాలా మంది ఉన్నారు కదా" అనేసి హీరోయిన్ అంటూ ఉంటే హీరో నవ్వుతూ ఉంటాడు అనమాట. ఈ లోపల వాళ్ళ మమ్మీ వచ్చనమాట. "వెంజీ నేను వచ్చేసి మీ మమ్మీని కదమ్మా, ప్లీజ్ నన్ను సేవ్ చెయ్యి" అనేసి వాళ్ళ మమ్మీ అడుగుతూ ఉంటే హీరోయిన్ అలా చూస్తూ ఉంటే హీరో అంటాడు, "ఇదిగో ఇది చూడు, వీళ్ళు ఏ ఆస్తి ఉందనేసి ఫీల్ అయిపోతున్నారో, ఆ ఆస్తి లేకుండా నేను చేశాననేసి" హీరో చెప్తా ఉంటే హీరోయిన్ అలా చూస్తూ ఉంటుంది అనమాట. "ఏంటి అవునా" అనేసి. "అంతే, నిన్ను ఎవరైనా ఇబ్బంది పెట్టారనుకో, సో నీకు ఆ ఇబ్బంది లేకుండా చూస్తాను" అనేసి హీరో చెప్పుంటాడు. ఆ ముగ్గురు అమ్మాయిలకు కూడా ఒక మంచి లెసన్ అయితే కనుక హీరో ఇప్పించుంటాడు అనమాట. అంటే బుద్ధి వచ్చేలాగా చేస్తుంటాడు. హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. సో అక్కడి నుంచి అది కనుక వాళ్ళందరినీ తీసుకొని వెళ్ళిపోతూ ఉంటే హీరోయిన్కి అప్పుడే డౌట్ వస్తుంది అనమాట. హీరోయిన్ అంటది, "ఏమండి ఇంకొక విషయం మిమ్మల్ని అడుగుదాం అనుకుంటున్నా, నాకు ఇంకొక హెల్ప్ కావాలి" అంటేని హీరో అంటాడు, "ఏం కావాలి అడుగు" అంటేని, "నాకు ఎందుకో మా మమ్మీ నా సొంత అమ్మ కాదనిపిస్తుంది, ఎందుకంటే తను ఎప్పుడు నన్ను మంచిగా చూసుకోలేదు, ఎప్పుడు పరాయిగానే చూస్తుంది, అందుకోసం ఒక్కసారి మా ఇద్దరికి DNA టెస్ట్ చేయించండి" అంటే, "మరి నాకేమిస్తావు ఈ యొక్క హెల్ప్ చేస్తా" అంటే, "ఇదిగోని మీ చేయి పట్టుకొని ఇలాగే ఉంటానంటే" "ఇది మాత్రమే సరిపోదా" అనేసి హీరో అని ఉంటాడు. "మరి ఏం కావాలనేసి" హీరోయిన్ అంటా ఉంటే, "అదంతా నేను సాయంకాలం అడుగుతాను కదా నైట్కి" అనేసి హీరో చెప్పుంటాడు. "ఏవండి ఇంకా ఆపండి" అనేసి హీరోయిన్ అనమాట సిగ్గుపడతా ఉంటుంది. ఆ సీన్ అలా కట్ అయి ఉంటుంది. నెక్స్ట్ నైట్ అయితే కనుక చూపిస్తూ ఉంటారు. హీరో అనమాట హీరోయిన్ని చేపట్టుకునేసరికి, "ఏంటి చేయబట్టుకున్నారంటే, ఏ కండిషన్ మర్చిపోయావా, నీకు నేను హెల్ప్ చేస్తే నువ్వు నాకు ఒక ఫేవర్ చేయాలి అనేసి నేను చెప్పాను కదా" అనేసి హీరోని ఉంటే, "బట్ అది ఎలా కుదురుతుంది, మీరు ఏదో అడుగుతాం అనుకుంటున్నారు, బట్ అది ఇప్పుడు నాకు కుదరదు, నేను ప్రెగ్నెంట్ కదా" అంటే, "ఆ విషయం నాకు కూడా తెలుసు, జస్ట్ నీ పక్కన పడుకుంటా అంతే" అంటే, "ఏంటి జస్ట్ పడుకుంటారు అంతే కదంటే" "అంతే, ప్రామిస్, జస్ట్ నీ పక్కన పడుకుంటాను, ఇంకేం చేయను నేను" అనేసి హీరో అని ఉంటాడు. అలా అనమాట హీరోయిన్ ఎత్తుకొని బెడ్ మీదకి తీసుకుని వెళ్ళి ఉంటాడు. ఆ సీన్ అలా కట్ చేసి నెక్స్ట్ సీన్లో హీరో వాళ్ళ మేనేజర్ అయితే కనుక హీరోయిన్ DNA టెస్ట్ అడుగు ఉంటుంది కదా, ఆ టెస్ట్ చేయించి అనమాట హీరోకి ఇచ్చుంటాడు. హీరో కూడా అనమాట హీరోయిన్ దగ్గరికి వచ్చి, "ఇదిగో DNA రిజల్ట్ వచ్చింది చూడు" అనేసి హీరోయిన్కి ఇవ్వగానే హీరోయిన్ అది కనుక అది ఓపెన్ చేయడానికి చాలా భయపడుతుంది అనమాట. ఒకవేళ ఇది మేమిద్దరం సొంత తల్లి కూతురు అయితే ఇప్పుడు నేను ఏం చేయాలండి అనేసి హీరోయిన్ అనమాట అంటా ఉండేసరికి హీరో అనమాట, "నువ్వేం టెన్షన్ పడకు, నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటాను, కాబట్టి ఫస్ట్ నువ్వు ధైర్యంగా ఓపెన్ చేయనగానే" హీరోయిన్ ఓపెన్ చేద్దాం అనుకుంటుంది. బట్ తన వల్ల కాదనమాట. "మీరే చూడండి" అనేసి హీరోకి ఇచ్చేసరికి హీరోయే చూస్తాడనమాట. "నువ్వేం టెన్షన్ పడుకో, నీకు మీ మమ్మీకి ఎటువంటి రిలేషన్ కాదు, నువ్వు తన సొంత కూతురు కాదు" అనేసి హీరో చెప్పుంటాడు. హీరోయిన్ ఆ న్యూస్ని చాలా హ్యాపీగా ఫీల్ అవ్వి, "నాకు తెలిసేయండి, ఎప్పుడు చూసినా మా మమ్మీ నాకు సొంత తల్లి అన్నట్టుగా అనిపించలేదు, బట్ నా సొంత పేరెంట్స్ ఎవరు" అనేసి హీరోని అడుగుతూ ఉంటుంది. సో నెక్స్ట్ సీన్లో అనమాట లూనైతే కనుక మళ్ళీ హీరోయిన్ వాళ్ళ మమ్మీ దగ్గరికి పంపించుంటారు. సో మమ్మీ దగ్గరికి అనమాట లూ వచ్చి, "సో మా వెంజీ మేడం వచ్చేసి నీ సొంత కూతురా, అవునా కాదా" అంటే, "నా సొంత కూతురు" అనేసి అంటా ఉంటే, "మర్యాదగా నిజం చెప్పు, మాకు నిజం తెలుసు" అనేసి తను అంటా ఉంటాడు. "మళ్ళీ చేయిని ఇరక్కొట్టమంటావా" అనేసి అంటే, "లేదు లేదు, వద్దు వద్దు, నిజం చెప్తా" అనేసి తను వచ్చేసి నా సొంత కూతురు కాదా అనేసి ఇప్పుడు ఒక ఫ్లాష్ బ్యాక్ అని చెప్తా ఉంటుంది. 19 years ముందు ఏం జరిగిందని చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు హీరోయిన్ పెంచుకుంటుంది కదా, ఆవిడ యొక్క పాప చనిపోయి ఉంటుంది అనమాట. సో ఆవిడైతే కనుక డాక్టర్ని అడుగుతూ ఉంటుంది, "ప్లీజ్ మేడం నా బిడ్డని ఎలాగైనా బ్రతికించండి" అంటే, "నీకు చాలాసార్లు చెప్పాను, నువ్వు ప్రెగ్నెంట్గా ఉన్న టైంలోని నేను మెడిసిన్ వాడమని, నువ్వు వాడలేదు, ఇప్పుడు నేను ఏం చేయను" అనేసి ఆవిడ అంటా ఉంటే, "బట్ బిడ్డను తీసుకుని వెళ్ళకపోతే మా అత్తయ్య గారు చంపేస్తారు, ప్లీజ్ మీరు ఏదో చేయండి, మీకు డబ్బులు ఇస్తాను, ఏదో ఒకటి చేయండి" అనేసి అనగానే ఆ డాక్టర్ అయితే కనుక హీరోయిన్ వాళ్ళ సొంత అమ్మ దగ్గర నుంచి బిడ్డను తీసుకొని వచ్చి ఇప్పుడు హీరోయిన్ పెంచుకుంటున్న ఆవిడకి ఇచ్చేస్తుంటుంది
ఉంటుందన్నమాట. అదే విషయం లూకి కూడా చెప్పుంటుంది. అలా చెప్పుంటుందనమాట. లూ కూడా అనమాట ఆ విషయం అంతా విననమాట. సరే అనేసి హీరో దగ్గరికి వచ్చి హీరోకి చెప్పుంటాడు. హీరో కూడా అనమాట హీరోయిన్‌కి సొంత పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క డేటా అంతా కలెక్ట్ చేశారనమాట. హీరోయిన్‌కి తెచ్చిచ్చుంటాడు బయోడేటా. సో హీరోయిన్ అదంతా చూసనమాట. ఏంటి నిజంగానే వీళ్ళిద్దరూ నా సొంత అమ్మా నాన్న అంటే, అవును వాళ్ళిద్దరే మీ సొంత అమ్మా నాన్న అంటే, మరి వాళ్ళు ఎక్కడున్నారు నేను వాళ్ళని చూడాలనేసి హీరోయిన్ అంటా ఉంటే, వాళ్ళు వచ్చేసి ఇప్పుడు బ్రతికలేరు అనేసి హీరో చెప్పుంటాడు. ఏంటి ఏమంటున్నారు అంటే, అవును వాళ్ళు వచ్చేసి ఇప్పుడు బ్రతికలేరు అనేసి హీరో చెప్పగానే లూ చెప్తా ఉంటాడు పక్క నుండి, అవును మేడం మీరు మీ మమ్మీకి చిన్నప్పుడే దూరం అయ్యారు కదా, ఆ దిగులతోటి మీ మమ్మీ కొన్ని రోజులకి చనిపోయింది. మీ మమ్మీ చనిపోయిన కొన్ని రోజులకి ఆ బాధతోటి మీ డాడీ ఒక కార్ యాక్సిడెంట్లో చనిపోయారు. ఆ విధంగా మీ మమ్మీ మీ డాడీ చనిపోయారు అనేసి లూ చెప్తా ఉండేసరికి హీరోయిన్ అనమాట చాలా షాక్ అవ్వి, అంటే ఇప్పుడు నాకు ఎవరూ లేరా, నేను ఒక అనాథనా అనేసి హీరోయిన్ బాగా ఏడుస్తూ ఉంటుంది. ఇన్ని రోజులు నేను నా సొంత అమ్మ దగ్గర లేకుండా పరాయి వాళ్ళ దగ్గర ఉన్నాను అనేసి పాపం హీరోయిన్ బాగా ఏడుస్తూ ఉంటుంది. నాకు ఈ లోకంలో ఎవరూ లేరు, నేను ఒక అనాథని అంటే హీరో అంటూ ఉంటాడు, లేదు నీకు మేము ఉన్నాం కదా అంటేని, లేదండి నాకు మా అమ్మ మా నాన్న చూడాలనిపిస్తుంది అనేసి హీరోయిన్ బాగా ఏడుస్తుంది అనమాట. కళ్ళు తిరిగి పడిపోయి ఉంటుంది. హీరో అయితే కనుక వెంటనే డాక్టర్కి ఫోన్ చేయండి అనేసి అరుస్తూ ఉంటాడు. హీరోయిన్ తీసుకొచ్చి అనమాట బెడ్రూమ్లో పడుకోబెట్టుంటారు. కాసేపటికి డాక్టర్ వచ్చి ఉంటాడు. డాక్టర్ కూడా అనమాట హీరోయిన్ చెక్ చేసి, సో ఆవిడకి ఏమైనా షాకింగ్ న్యూస్ విన్నారా, అందుకోసమే ఆవిడ ఇలా అయింది, సో ఆవిడని కొంచెం జాగ్రత్తగా చూసుకోండి, ఇప్పుడు ప్రస్తుతానికి అది కనుక పర్వాలేదు అనేసి డాక్టర్ చెప్పనమాట వెళ్ళిపోయి ఉంటాడు. సో అందరూ ఇది కనుక హీరోయిన్ మెలకు వస్తుందా అనేసి వెయిట్ చేస్తూ ఉండేసరికి కాసేపటికి అది కనుక హీరోయిన్కి మెలకు వచ్చి ఉంటుంది అనమాట. ఒక్కసారిగా ఉలిక్కుబడి లేచి అనమాట వెంటనే హీరోయిన్ పట్టుకొని అనమాట, సో తన ఇది కనుక వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీని చూడాలనిపిస్తుంది అనేసి, వాళ్ళు లేరు నేను ఒక అనాథని అనేసి హీరోయిన్ బాగా ఏడుస్తూ ఉంటే వాళ్ళ అత్తయ్య అంటది, అదేంటమ్మా నువ్వెక్కడ అనాథ అవుతావు, నీకు నేను ఉన్నాను కదా, మా అబ్బాయి ఉన్నాడు కదా, అంతేకాదు నీ కడుపులో 2 పిల్లలు ఉన్నారు, మనం అందరూ ఒక ఫ్యామిలీ కదా అనేసి వాళ్ళ అత్తయ్య గారు అంటూ ఉంటే హీరోయిన్ మాత్రం బాగా ఏడుస్తూ అనమాట. నేను ఎలాగైనా మా అమ్మ మా నాన్న సమాధినైనా చూడాలనేసి హీరోయిన్ ఏడుస్తూ ఉంటుంది. హీరో కూడా నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట హీరోయిన్ తీసుకుని వచ్చి వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ యొక్క సమాధుల దగ్గర తీసుకుని వచ్చి ఉంటాడు. సో హీరోయిన్ అది కనుక తన గురించి తను చెప్పుకుంటూ ఉంటుంది, నా పేరు వచ్చేసి వెంచి, నేను వచ్చేసి మీ అమ్మాయిని అనేసి, సారీ ఇన్ని రోజులు మిమ్మల్ని నేను కనుక్కోలేకపోయాను అనేసి. వాళ్ళ అత్తయ్య గారు అనమాట, థ్యాంక్ యూ సో మచ్ మీరు ఒక మంచి అమ్మాయిని మా యొక్క ఫ్యామిలీకి ఇచ్చారనేసి వాళ్ళ అత్తయ్య గారు కూడా థ్యాంక్ యూ చెప్పుంటారు. హీరోయిన్ అనమాట, సో మీ చావుకు కారణమైన వాళ్ళని నేను అసలుకి వదలను, అంతేకాదు ప్రతి ఇయర్ నేను నా పిల్లలతోటి నా ఫ్యామిలీతో వచ్చి మిమ్మల్ని చూస్తా అనేసి హీరోయిన్ వాళ్ళ పేరెంట్స్కి ప్రామిస్ చేస్తుంటుంది. అక్కడి నుంచి అనమాట హీరోయిన్ తీసుకుని వెళ్తూ ఉండేసరికి హీరోయిన్ అనమాట హీరోతోటి, ఏమండి మిమ్మల్ని నేను ఇంకొక హెల్ప్ అడుగుదాం అనుకుంటున్నానంటే, ఏం కావాలంటే మా అమ్మ మా నాన్న చావుకు కారణమైన వాళ్ళని అసలు వదలకూడదు అనేసి హీరోయిన్ అని ఉంటుంది. నెక్స్ట్ సీన్ అనమాట వెంజీ వాళ్ళ అన్నయ్య అయితే కనుక వాళ్ళ అమ్మని అయితే కనుక బాగా కొడతా ఉంటాడు అనమాట బట్టలు ఉతుకనేసి. అదే టైంలో అక్కడికి హీరోయిన్ అండ్ హీరో లూ అందరూ అయితే కనుక వస్తూ ఉంటారు అనమాట. వాళ్ళని చూస్తే వీళ్ళిద్దరూ అయితే కనుక షాక్ అవుతూ ఉంటారు, మళ్ళీ ఎందుకు వచ్చారు, మళ్ళీ ఎందుకు కొడతారా అనేసి. సో హీరోయిన్ వాళ్ళ అమ్మ అయితే కనుక, అమ్మ నా కోసం వచ్చావు అనేసి అంటామంటే, నీ కోసం ఎందుకు వస్తుంది మా వదిన అనేసి హీరో వాళ్ళ ఫ్రెండ్ అంటూ ఉంటాడు లూ. ఈ లోపల మరి ఎందుకు వచ్చావు అమ్మ, ప్లీజ్ మమ్మల్ని క్షమించి, ఏమైనా తప్పు చేసి ఉంటానంటే, మీ వల్లే మా పేరెంట్స్ చనిపోయారు, నువ్వు వచ్చేసి నన్ను నా పేరెంట్స్ నుంచి దూరం చేసావు, అందుకోసమే నేను అసలుకి వదలను, ఇన్ని రోజులు నువ్వు నన్ను ఎంత టార్చర్ చేసావు, అంతేకాదు నా కడుపులో ఉన్న బిడ్డల్ని కూడా నువ్వు చంపడానికి ట్రై చేసావు అనేసి హీరోయిన్ అనమాట వాళ్ళని అయితే కనుక బాగా అరుస్తుంది. తనలో ఉన్న బాధనంతా అనమాట వాళ్ళ మీద కోపంగా చెప్తా ఉంటుంది అనమాట. హీరో కూడా అనమాట హీరోయిన్కి ధైర్యంగా నిలబడి ఉంటాడు. ఇన్ని సంవత్సరాలు నన్ను టార్చర్ చేశారు కదా, ప్రతిరోజు టార్చర్ చేశారు కదా, అదే టార్చర్ మీరు కూడా అనుభవించాలనేసి అంటూ ఉంటే, ప్లీజ్ మమ్మల్ని క్షమించు అనేసి వీళ్ళిద్దరు అడుగుతూ ఉంటే వాళ్ళ అన్న అనమాట, నేను ఏం చేయలేదు కదా చెల్లెని వదులు అనేసి అంటూ ఉంటే హీరోయిన్ అనమాట వీళ్ళు నేను చంపేస్తాను అనేసి అంటూ ఉంటే హీరో ఆపుతూ ఉంటాడు. వీళ్ళకి బుద్ధి వచ్చేలా నేను చేస్తాను కదా, నీకెందుకు శ్రమ అనేసి హీరో అంటూ ఉంటాడు. ఈ లోపల అక్కడికి అయితే కనుక పోలీసులు వచ్చానమాట హీరోయిన్ని టార్చర్ చేశారు కదా, అందుకోసం తన చిన్నప్పుడు దొంగతనం చేసినందుకు ఇవన్నిటికి అనమాట వాళ్ళని అయితే కనుక శిక్షించడానికి తీసుకుని వెళ్తూ ఉంటారు. హీరోయిన్ అనమాట అలా చూస్తూ ఉంటుంది. ఆ సీన్ అలా కట్ చేస్తుంటారు. నెక్స్ట్ సీన్ అనమాట హీరోయిన్ ఒక కేక్ అయితే కనుక ప్రిపేర్ చేస్తుంటుంది. వాళ్ళ అత్తయ్య గారికి చూపించి అత్తయ్య గారు ఇది ఎలా వచ్చిందనేసి అంటూ ఉంటే, వావ్ తల్లి చాలా బాగా చేసావు కదా, ఎందుకమ్మా నువ్వు ప్రెగ్నెంట్ కదా, ఎందుకు అలసిపోయావంటే, లేదు అత్తయ్య నేను ఇంట్లో ఉండి చాలా బోర్ కొడుతుంది కదా, అందుకోసమే నేను ఆంటీని నేర్పించమన్నాను, ఎలా ఉంది చెప్పండి అంటే, ఇది చూడడానికి చాలా బాగుంది, నాడు మా అబ్బాయికి తినిపించగానే నాడు ఆఫీస్కి వెళ్దామనేసి హీరో దగ్గరికి తీసుకొని వస్తూ ఉంటుంది. హీరో కూడా చాలా అనమాట బిజీగా వర్క్ చేసుకుంటూ ఉంటే హీరోయిన్ ఫోన్ చేశానమాట, నేను వచ్చేసి ఆఫీస్కి వచ్చానండి, ఇంకో ఆఫీస్ ముందు ఉన్నాను అనగానే, సరే అయితే నేను వస్తున్నా అనేసి హీరో వెళ్ళుంటాడు అనమాట. ఇంపార్టెంట్ మీటింగ్ క్యాన్సిల్ చేసుకుని అనమాట హీరోయిన్ దగ్గరికి వెళ్ళుంటాడు. సో అక్కడ ఉన్న వాళ్ళందరూ అనమాట హీరో కోసమే నవ్వుకుంటూ ఉంటారు. ఇప్పుడైతే కనుక హీరోయిన్కి కాఫీ ఇచ్చి ఉంటాడు హీరో, ఇదిగో తాగు అంటే హీరోయిన్ అనమాట, ఏమండి సారీ
సారీ మీకు చెప్పకుండా వచ్చినందుకు. ఎందుకు మీరు అలా చూస్తున్నారంటే, లేదే నేను ఎలా చూడడం లేదే, నేను బాగానే ఉన్నాననేసి హీరో అనమాట అంటా ఉంటాడు. లేదు మీరు కోపంగా ఉన్నారనేసి హీరోయిన్ అంటా ఉంటే, లేదు నేను చాలా హ్యాపీగా ఉన్నాను, నువ్వు నా కోసం వచ్చావు కదా అనేసి హీరో నవ్వుతూ ఉంటాడు. హీరోయిన్ అనమాట, అదేం కాదు నేను మిమ్మల్ని అర్థం చేసుకోగలను అనేసి హీరోయిన్ అంటా ఉంటే, అదేమీ కోపం లేదు, ఇప్పుడు నీకు డెలివరీ టైం కదా, ఈ టైంలో నువ్వు ఇక్కడికి రావడం అవసరం అనేసి నీ కోసం కొంచెం వరీ అవుతున్నానంటే, దీనికోసమే వచ్చానండి, ఇదిగోండి కేక్ నేను చేశానంటే, ఏంటి నువ్వు చేసావు అనేసి హీరో అనమాట టేస్ట్ చేశానమాట, నువ్వు కూడా తినేసి హీరోయిన్కి తినిపిస్తూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో వీళ్ళిద్దరూ అండ్ వాళ్ళ అత్తయ్య గారు కూడా ముగ్గురు వస్తూ ఉంటే వాళ్ళ అమ్మతో చెప్తా ఉంటాడు, అమ్మ ఇంకెప్పుడు తిని ఇక్కడ తీసుకురాక, ఓకేనా, తనకి పెయిన్స్ గట్రా ఏమైనా వస్తే ఏంటి పరిస్థితి అనేసి హీరో చెప్పే టైంలో హీరోయిన్కి పెయిన్స్ రావడం స్టార్ట్ అయ్యి ఉంటాయి అనమాట. సో అందరూ అనమాట హాస్పిటల్కి వచ్చి ఉంటారు. హీరో అయితే కనుక జపమాలు పట్టుకొని జపం చేసుకుంటూ ఉంటే వాళ్ళ అత్తయ్య అనమాట, ప్లీజ్ నా కోడలు నా పిల్లలు అయితే కనుక మంచిగా ఉండాలనేసి క్షేమంగా ఉండాలనేసి అనుకుంటూ ఉంటుంది, దేవుడిని మొక్కుకుంటూ ఉంటుంది. ఈ లోపల హీరోయిన్కి డెలివరీ అయి ఉంటుంది, ట్విన్స్ పుట్టుంటారు. హీరోయిన్ అనమాట జనరల్ వార్డ్కి అయితే కనుక షిఫ్ట్ చేస్తూ ఉంటారనమాట. అందరూ హీరోయిన్ చూసి నువ్వు బాగున్నావు అనేసి అంటూ ఉంటే హా అనేసి హీరోయిన్ చెప్తా ఉంటుంది. సో హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ అయితే కనుక హీరో వాళ్ళ అమ్మకి అయితే కనుక కంగ్రాట్స్ చెప్తా ఉంటే, ఇదంతా నీ వల్ల అయ్యింది, నువ్వే ఒక మంచి కోడల్ని మా ఫ్యామిలీకి తీసుకొచ్చావు, నీకే చెప్పాలి థ్యాంక్ యూ అనేసి ఆవిడ అంటూ ఉంటుంది. నెక్స్ట్ సీన్లో అనమాట హీరోయిన్ అడుగుతూ ఉంటుంది హీరోని, మనకి ఎవరు పుట్టారు, మన పిల్లలు బాగానే ఉన్నారు కదా అంటే, హా పుట్టారు బాగున్నారంటే, మరి అబ్బాయి అమ్మాయి అంటేనే ఇద్దరు పుట్టారు, ఒక అబ్బాయి ఒక అమ్మాయి అనేసి హీరో చెప్పుంటాడు. ఒకరేమో నాలా క్యూట్గా ఉంటే ఇంకొకరు నీ అంత క్యూట్గా ఉన్నారనేసి హీరో అంటూ ఉంటాడు. హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. సో హీరో పేర్లు కూడా పెట్టేసుకుంటాడు. ఒకళ్ళ పేరు వచ్చేసి జీజీ, ఇంకొకరి పేరు వచ్చేసి షీషి అనమాట. ఏమంటే పిల్లలు పుట్టేశారు కాబట్టి ఇప్పుడు నన్ను వాళ్ళని వదిలేసి వెళ్ళిపోకటని అనకండి, నేను ఎందుకంటే వాళ్ళని వదిలిపెట్టి ఉండలేను అనేసి హీరోయిన్ అంటూ ఉంటే, పిచ్చి పిల్ల నిన్నెందుకు అలా అంటాను, నువ్వు అండ్ మన పిల్లలు నేను అందరం హ్యాపీగా ఉండడమే నాకు కావాలి అనేసి హీరో చెప్పు ఉంటాడు. అలా చెప్పనమాట హీరో అనమాట తన కొలీగ్స్కి అందరికీ అయితే కనుక ఇన్విటేషన్ పంపిస్తూ ఉంటారు గ్రాండ్గా హీరోయిన్ని ఇంట్రడ్యూస్ చేయడానికి. అండ్ ఇప్పుడు వరకు ఎవరికి ఇంట్రడ్యూస్ చేయలేదు, తన ఫియాన్సీ కింద ఇప్పుడు ఇంట్రడ్యూస్ చేయడానికి అంతా ప్రిపేర్ చేస్తుంటాడు. అందరు షాక్ అవి చాలా హ్యాపీ అవుతారు. హీరోయిన్ కూడా చాలా మంచిగా రెడీ అవుతూ ఉంటుంది. హీరో కూడా హీరోయిన్ అలా చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. పార్టీ అది కనుక స్టార్ట్ అయి ఉంటుంది. అందరూ హీరో గురించి మాట్లాడుకుంటూ ఉంటారు, ఎప్పుడు పెళ్లి చేసుకున్నాడు ఏంటి అనేసి. హీరోయిన్ తీసుకుని హీరో ఇది కనుక ఎంట్రీ ఇస్తూ ఉంటాడు, వెనకాల పిల్లలు కూడా తీసుకుని వస్తూ ఉంటారనమాట. హీరో అనమాట అక్కడ ఉన్న వాళ్ళందరికీ హీరోయిన్ కొంచెం ఇంట్రడ్యూస్ చేస్తారు. తను వచ్చేసి నా వైఫ్ వెంజీ, వెనకాల ఉన్న ఇద్దరు పిల్లలు నా పిల్లలే. సో ఒకళ్ళ పేరు వచ్చేసి జీజీ, ఇంకొకళ్ళ పేరు వచ్చేసి శేషి, కాబట్టి మీరు పార్టీని ఎంజాయ్ చేయండి అనేసి హీరో అనమాట అందరికీ చెప్పుకుంటాడు. అదే పార్టీలో ఒక అమ్మాయి చాలా జల్సీగా ఫీల్ అవుతున్నట్టుగా చూపిస్తూ ఉంటారు. హీరో అనమాట హీరోయిన్ పక్క తీసుకుని వచ్చి దానికి ఇష్టమైన కేక్ అయితే కనుక హీరోయిన్కి ఇస్తూ ఉంటాడు. హీరోయిన్ కూడా వావ్ చాలా బాగుంది అనేసి తింటూ ఉంటే హీరో అయితే కనుక నీకు ఎంత కావాలో అంత తిను అనేసి హీరో అంటూ ఉంటాడు. ఈ లోపల జల్సీగా ఫీల్ అవుతున్న అమ్మాయి పేరు వచ్చేసి క్వీన్. తన అనమాట హీరో దగ్గరికి వచ్చేసి షీ ఎలా ఉన్నావు అనేసి హీరో దగ్గరికి వచ్చి హీరోతో మాట్లాడుతూ ఉంటుంది. సో హీరోయిన్ అలా చూస్తూ ఉండేసరికి తను అనమాట తన గురించి తను ఇంట్రడ్యూస్ చేసుకుంటూ ఉంటుంది. హీరోకి నేను ఓల్డ్ ఫ్రెండ్ అనేసి చెప్తా ఉంటుంది. హీరో అయితే కనుక ఏం మాత్రం పట్టించుకోడనమాట. పట్టించుకోకుండా హీరోయిన్కి కేక్ తినిపిస్తూ ఉండేసరికి తను ఇంకా జల్సీగా ఫీల్ అవ్వనమాట, అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. హీరోయిన్ అంటూ ఉంటుంది, అదేంటంటే అమ్మాయి మీతో మాట్లాడుతుంటే మీరు మాట్లాడచ్చు కదా అంటేని, వాళ్ళందరి గురించి నీకు అనవసరం కాబట్టి ఫస్ట్ నువ్వైతే కానీ కేక్ తిను, నాకు నువ్వే ఇంపార్టెంట్ అనేసి హీరో చెప్పుంటాడు. అలా చెప్పనమాట హీరోయిన్కి కేక్ తినిపిస్తూ ఉంటే హీరోయిన్ అలా చూస్తూ ఉంటుంది. ఆ సీన్ అలా కట్ చేసి నెక్స్ట్ సీన్లో హీరోయిన్ అనమాట హీరో కోసం లంచ్ తీసుకొని తన ఆఫీస్కి వచ్చి ఉంటుంది. ఆఫీస్ రూమ్లో అయితే కనుక హీరోకు బదులుగా క్వీన్ ఉంటుంది. అది చూసి హీరోయిన్ షాక్ అవ్వ, అదే నువ్వేంటి ఇక్కడ ఉన్నావంటేని, సర్లే కానీ ఫస్ట్ నేను ఒక విషయం అడుగుదాం అనుకుంటున్నాను, అందరూ ఇదే మాటలు మాట్లాడుకుంటున్నారు, నువ్వు వచ్చేసి వన్ నైట్ స్టాండ్ అనేసి, అదే టైంలో ప్రెగ్నెంట్ అయ్యో అందుకోసమే నిన్ను పాక్షి పెళ్లి చేసుకున్నాడు అన్నారు, సో ఇదంతా నిజమేనా అంటేని, సో వన్ నైట్ స్టాండ్ అయినా సరే అది మమ్మల్ని విధి కలిపింది, సో అందుకోసమే ఈరోజు కూడా నేను తనతో కలిసి ఉన్నాను, ఎందుకంటే మమ్మల్ని కలిపింది విధి అనేసి హీరోయిన్ చెప్పుంటుంది. హో నువ్వెన్ని మాట్లాడుకున్నా కానీ జస్ట్ నువ్వు తన డబ్బు కోసమే కదా పెళ్లి చేసుకున్నావు అనేసి హీరోయిన్ అది కనుక కొంచెం ఇన్సల్ట్ చేస్తూ అంటూ ఉంటుంది. ఈ లోపల అక్కడికి అసిస్టెంట్ వచ్చనమాట, మేడం ఇంకో బాస్ వస్తున్నారు అనేసి చెప్తా ఉంటే సరే అయితే అనేసి హీరోయిన్ అంటూ ఉంటుంది. క్వీన్ అయితే కనుక హీరోయిన్ ఇంకా రెచ్చగొడతా ఉంటుంది అనమాట మాటలతోటి. అదే టైంలో హీరో వచ్చి నువ్వేంటి ఇక్కడ ఏం చేస్తున్నావు అనేసి అంటా అనమాట. హే సెక్రటరీ తనేంటి ఇక్కడ ఉన్నది అనేసి కోపంగా అనేసరికి, మేడం మిమ్మల్ని నేను వెయిటింగ్ రూమ్లో వెయిట్ చేయమన్నాను కదా ఇక్కడ ఎందుకు వచ్చారనేసి క్వీన్ని తీసుకుని సెక్రటరీ వెళ్ళిపోయి ఉంటాడు. సో హీరో అంటూ ఉంటాడు, తను ఏమైనా నీతో రూట్గా మాట్లాడిందంటే, అవునండి చాలానే మాట్లాడింది బట్ పర్వాలేదులే అనేసి హీరోయిన్ అవుతా అంటే, అందుకోసమే నేను పిచ్చి పిల్ల అంటాను, సరే నా కోసం లంచ్ చేసావు కదరా ఇద్దరం కలిసి తిందాము, బట్ చిన్న మీటింగ్ ఉంది అది చూసుకుని వచ్చేస్తావు ఓకే అనేసి హీరో వెళ్తూ ఉంటే హీరోయిన్ అలా చూస్తూ ఉంటుంది. హీరో బయటకు వచ్చి ఉంటాడు కదా, క్వీన్ కూడా అనమాట హీరో
హీరో దగ్గరికి వచ్చి మనం కలిస్తే భోజనం చేసి చాలా రోజులైంది కదా, ఎప్పుడో కాలేజ్ డేస్లో చేసాము, ఇప్పుడు వెళ్దాం అంటేని హీరో అనమాట చాలా కోపంగా సెక్రటరీ ఇంకొకసారి తెలియదు మన ఆఫీస్కి రానివ్వకండి, ఎవరు చాలా ప్రౌడ్గా ఫీల్ అయిపోతున్నారు. సారీ సార్, మాకే తెలియకండి ఇప్పుడు వచ్చింది, అయినా సరే కొత్తగా జాయిన్ అవ్వని ఎవరైనా చేస్తారంటే ఇంకొకసారి రానివ్వండి. సెక్రటరీ ఈ అమ్మాయిని ఎవరు రానిచ్చారు ఆఫీస్లో కంటే, సారీ సార్ సెక్రటరీ కూడా రిసెప్షన్లో అమ్మాయి కొత్త అమ్మాయి అందుకు రానిచ్చింది ఫీల్ అయ్యి ఇంకొకసారి తిన మన ఆఫీస్లో కనిపించుకోవాలని మన హీరోయిన్ బుల్లి చేస్తున్న కారులో కూర్చొని ఒక అమ్మాయి ఉన్నది కదా, హీరోయిన్ బుల్లి చేసే అమ్మాయి ఫోన్ చేసి హీరోయిన్ ఫ్లేవర్ కావాలి, ఒక చిన్న ఫ్లేవర్ కావాలి చేస్తావా అనేసి అడుగుంటుంది. నెక్స్ట్ సీన్ అనమాట, హీరోయిన్ మళ్ళీ కాలేజ్ స్టార్ట్ చేసి ఉంటుంది అనమాట. హీరోయిన్కి కాపలాగా లూ వాళ్ళని పెట్టుంటారు. హీరోయిన్ వద్దన్నా కానీ హీరో వచ్చి మాట విండనమాట, వీళ్ళు నీకు ఉంటారు నీతో పాటు బాడీ గార్డ్స్ కింద అనేసి హీరో వెళ్ళిపోయి ఉంటాడు. అన్నయ్య నువ్వు ఎందుకు అన్నయ్య, నాకు బాడీ గార్డ్ కింద ఏమీ అవసరం లేదంటే, ఏమోనమ్మా బాస్ మమ్మల్ని నీతో పాటు ఉండమన్నారు అందుకోసమే ఉంటామనేసి లూ అని ఉంటాడు అనమాట. అదే టైంలో అక్కడికి హీరోయిన్ బుల్లి చేసి ముగ్గురు అమ్మాయిలు వచ్చారనమాట. చూడు తన కాలేజ్కి రావడం మళ్ళీ స్టార్ట్ చేసింది, మనల్కి బుద్ధి వచ్చేలా చేశానన్నారు కదా, ఈసారి వీళ్ళకి బుద్ధి వచ్చేలా చేయాలనేసి వీళ్ళు ముగ్గురు మాట్లాడుకుంటూ ఉంటారు. అందుకోసం ఒక ప్లాన్ కూడా చేస్తుంటారనమాట. ఈ బ్లాక్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి అయితే కనుక ఒక ప్లాన్ చేస్తానమాట, చూడు ఇప్పుడు ఏం చేస్తాననేసి లూ దగ్గరికి వస్తూ ఉంటుంది. హీరోయిన్ అనమాట షటిల్స్ ఆడుతూ ఉంటుంది లూ తోటి. లూ కూడా అలా ఆడుతూ ఉండేసరికి అక్కడికి అది ఇంకా బ్లాక్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి వచ్చనమాట. లూ సార్ నేను మీతో కొంచెం మాట్లాడాలి, నేను చాలా మారిపోయాను, నాకు వచ్చేసి మీది వీచాట్ ఐడి కావాలి ప్లీజ్ ఇస్తారా అనగానే హీరోయిన్ అలా చూస్తూ ఉంటుంది. ప్లీజ్ మీరంటే నాకు చాలా ఇష్టం, నేను చాలా మారిపోయాను ప్లీజ్ ఇస్తారా అనేసి కొంచెం ఐస్గా మాట్లాడనమాట. వీచాట్ ఐడి తీసుకుని ఉంటుంది. హీరోయిన్ అనమాట ఏడిపిస్తూ ఉంటుంది లూని. ఆహా నీకు కూడా సెట్ అయిపోయారేంటి అనేసి, లూ ఆపండి మేడం మీరు మరీ అనేసి అంటూ ఉంటాడు. బట్ క్లాస్కి వచ్చానమాట, బ్లాక్ డ్రెస్ వేసుకున్న అమ్మాయితో చాట్ చేస్తూ ఉంటాడు. హీరోయిన్ అయితే కనుక విచిత్రంగా చూస్తూ ఉంటే బాడీ గార్డ్స్ అబ్బాయిలు అంటారు, చూసారా మా బాస్ మారిపోయారు లవ్లో పడినట్టున్నారు కదా అనేసి హీరోయిన్తో అంటూ ఉంటే అవును అనేసి హీరోయిన్ అంటూ ఉంటుంది. నెక్స్ట్ సీన్లో వీళ్ళు ముగ్గురు ప్లాన్ చేసినట్టుగా బ్లాక్ డ్రెస్ వేసుకుంది కదా ఆ అమ్మాయి అయితే కనుక ఒక చైర్లో కూర్చున్నట్టుగా తను కిడ్నాప్ చేసినట్టుగా వీడియో తీసనమాట లూకి పంపించుంటారు. లూ కూడా అనమాట హీరోయిన్కి వచ్చి విషయం చెప్పగానే ఇలా తనని కిడ్నాప్ చేశారనగానే హీరోయిన్ సరే అయితే వెళ్ళు అంటేని, లేదు మేడం మీకు నేను బాడీ గార్డ్గా ఉండాలంటేని, పర్వాలేదు అక్కడ తనని కిడ్నాప్ చేశారంటున్నారు కదా పర్వాలేదు మీరు వెళ్ళండి నేను చూసుకుంటాను కదా నా గురించి అనేసి హీరోయిన్ అని ఉంటుంది. ఈ లోపల నాన్న వాళ్ళు అయితే కనుక వచ్చి హీరోయిన్ అయితే కనుక కిడ్నాప్ చేస్తుంటారనమాట. లూ కూడా అనమాట బ్లాక్ డ్రెస్ వేసుకున్న అమ్మాయి కిడ్నాప్ చేసిన ప్లేస్కి వచ్చారనమాట. చూసేసరికి తన ఫోను పనిచేయదు అండ్ అక్కడ ఎవరు ఉంటారనమాట. అయ్యో ఇక్కడ ఎవరు లేరు అనేసి అంటూ ఉండే టైంలో హీరో కూడా హీరోయిన్కి ఫోన్ చేస్తూ ఉంటాడు, కలవదనమాట. ఇదేంటి కలవడం లేదనేసి వెంటనే లూకి ఫోన్ చేస్తానమాట, విషయం అడుగుతూ ఉంటాడు, మీ మేడం సేఫే కదా అనేసి అంటే, సార్ క్లాస్లో ఉంది సార్, ఇలాగ నేను లవ్ చేసే అమ్మాయిని కిడ్నాప్ చేస్తారు అందుకోసం వెతకడానికి వచ్చానంటే, ఓ అవునా ఫస్ట్ మీ మేడంని కూడా చూడని అంటే, సరే సార్ మేడం దగ్గరికి వెళ్తున్నాము అనేసి లూ అని ఉంటాడు అనమాట. హీరో టెన్షన్ పడుతూ ఉంటాడు పక్క నుంచి. ఇప్పుడైతే కనుక హీరోయిన్ చూపిస్తూ ఉంటారు. హీరోయిన్ అయితే కనుక ఈ ముగ్గురు అమ్మాయిలు అయితే కనుక కిడ్నాప్ చేసేసారు కదా, చేరికి కట్టేసాను అనమాట. హీరోయిన్ అయితే కనుక బాగా కొడత తిడతా ఉంటారు. సో మమ్మల్ని నువ్వు కొట్టించావు కదా తిట్టించావు కదా, ఇప్పుడు చూడు మాకు అండగా క్వీన్ ఫ్యామిలీయే ఉందంటే, ఏంటి క్వీన్ ఫ్యామిలీయా, తను మీతో కలిసి నాతో ఇలా చేపించమందా అనేసి హీరోయిన్ అంటూ ఉంటే, అవును అందుకోసమే ఇంత ధైర్యంగా నేను మేము కిడ్నాప్ చేసామనేసి తను నాన్న అంటూ ఉంటుంది అనమాట. ఇప్పుడు క్వీన్ చూపిస్తూ ఉంటారు. క్వీన్ దగ్గరికి వాళ్ళ అసిస్టెంట్ వచ్చి ఇలాగ వంజీ మేడంని నాన్న వాళ్ళు కిడ్నాప్ చేస్తారు మేడం అని చెప్పగానే, ఏంటి నాన్న కిడ్నాప్ చేసిందా అంటే, అవును మేడం కిడ్నాప్ చేస్తుంది, ఇప్పుడు పాక్షిన్ సార్ ఏం చేస్తారు నాకు భయం వేస్తుంది అంటే, అయ్యో నేను జస్ట్ వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోమన్నాను కిడ్నాప్ ఎందుకు చేస్తారు అనేసి వెంటనే నాన్నకు ఫోన్ చేస్తుంటుంది అనమాట క్వీను. సో నాన్న ఇది కనుక ఫోన్ చేసి, క్వీన్ మేడం చెప్పండి అంటేని, నువ్వెందుకు వంజీని కిడ్నాప్ చేస్తావు, నేను జస్ట్ తన గురించి ఇన్ఫర్మేషనే కదా తెలుసుకోమన్నాను, నువ్వెందుకు ఇదంతా చేస్తావు, ఇప్పుడు నీకేం జరుగుతుందో తెలుసా, ఆ వంజీకి ఏమైనా అయ్యిందనుకో పాక్షి చేతిలో మన పని అయిపోద్ది, ఫస్ట్ మీరు ఎక్కడ ఉన్నారో నాకు అడ్రస్ సెండ్ చేయండి అనేసి ఈ క్వీన్ అది కనుక అసిస్టెంట్ని తీసుకుని అనమాట వెళ్తూ ఉంటుంది. ఇంకా అతనికి ఏం చేయాలో అర్థం కాదనమాట. ఇంకా హీరోకి ఫోన్ చేస్తాను అనమాట, విషయం చెప్పు ఉంటుంది, ఇలాగ నాన్న వాళ్ళు నీ వైఫ్ని కిడ్నాప్ చేస్తారంటే, ఏంటి కిడ్నాప్ చేస్తారా అంటే దీంట్లో నీ ఆస్తం కూడా ఉందంటే, చిచి నా ఆస్తం ఏమీ లేదు, అయినా సరే ఇంకొక పావు గంటలో నీ వైఫ్ని ఇంట్లో పెడతా అనేసి క్వీన్ అంటూ ఉంటుంది. అంతే కదా వాళ్ళ అసిస్టెంట్ని చాలా స్పీడ్గా అది కనుక కాల్ డ్రైవ్ చేయమనేసి అంటూ ఉంటుంది అనమాట. ఈ లోపల హీరో కూడా చాలా టెన్షన్
పడతా ఉంటాడు ఎక్కడ హీరోయిన్కి ఏమవుతుందో అనేసి. బట్ పావు గంటలో తీసుకొస్తా అనేసరికి హీరో అలా చూస్తూ ఉంటాడు. ఇప్పుడైతే కనుక నాన్నని చూపిస్తూ ఉంటారు. నాన్న అనమాట హీరోయిన్ దగ్గరికి వచ్చి నిన్న క్వీన్ వదిలేయమంటుంది, బట్ నేను వదలను, నిన్ను ఎలాగ నేను చంపేస్తా చూడనేసి వాళ్ళ ఫ్రెండ్స్కి చెప్పించు అనమాట. హీరోయిన్ని బాగా కొట్టేస్తూ ఉంటుంది. అదే టైంలో క్వీన్ కూడా వచ్చి అనమాట నాన్నని బాగా కొట్టనమాట. నీకు ఏమైనా పిచ్చా, నేను తను వదిలేమన్నాను కదా, తను ఎందుకు కిడ్నాప్ చేస్తామనేసి హీరోయిన్ యొక్క కట్లు అయితే కనుక వాళ్ళ ఇష్టంతో కలిపి ఇప్పుతూ ఉంటుంది అనమాట. నాన్న అంటది అదేంటి నువ్వెందుకు తనకు భయపడుతున్నావు అంటే, తన వెనకాల ఉన్న పాక్షియ గురించి భయపడాలి. మీ ఫ్యామిలీ వచ్చేసి జిన్ ఫ్యామిలీ కదా, మీ ఫ్యామిలీలో 80% షేర్స్ తన చేతిలో ఉన్నాయి, మా ఫ్యామిలీలో 80% షేర్స్ తన చేతిలో ఉన్నాయి. తను నో అని చెప్తే కనుక మనం రోడ్డును పడాలి, మన కంపెనీలు మూసుకుని అనేసి హీరోయిన్ తీసుకుని అనమాట కారులో వచ్చేస్తుంటుంది. సో హీరోయిన్ అనమాట హీరోకి ఫోన్ చేసి నేను బాగానే ఉన్నాను అనేసి చెప్పుంటుంది అనమాట. హీరో చాలా టెన్షన్ పడుతూ ఉండేసరికి క్వీన్ కూడా అనమాట హీరోయిన్ తీసుకొని ఇంటికి తీసుకొని వచ్చి ఉంటుంది. వెంటనే హీరో అనమాట హీరోయిన్కి అన్ని దెబ్బలు తగిలేసి అంతలా ఉండేసరికి హీరో చాలా వరి అయిపోతూ ఉంటాడు. ఎంత ధైర్యం ఉంటే నా వైఫ్నే మీరు కిడ్నాప్ చేస్తారనేసి గట్టిగా అరుస్తూ ఉండేసరికి ఇంకా క్వీన్ అంటది లేదు లేదు నేను కిడ్నాప్ ఏమీ చేయించలేదు అనేసి అంటూ ఉంటే, మేము నువ్వు చెప్పేది నమ్మాలా అనేసి వాళ్ళ మేనేజర్ కట్ట అంటూ ఉంటారు అనమాట. హీరో వాళ్ళ మేనేజర్ కట్ట. ఈ లోపల లూ ఉన్నాడు కదా, లూ అయితే కనుక మా మేడంనే కిడ్నాప్ చేస్తారనేసి చంప చెల్లెమని ఇలాగా క్వీన్ అని కొట్టుంటాడు. సో క్వీన్ అయితే కనుక ప్లీజ్ నన్ను క్షమించండి, నేను ఏమి కిడ్నాప్ చేయించలేదు, నన్ను ఒక్కసారి నమ్మండి అనేసి తను చాలా ఇదిగా అంటూ ఉంటే, మేము అసలు నువ్వు చెప్పేది వినమనేసి లూ అంటూ ఉండేసరికి అక్కడ నాన్న వచ్చి నేనే కిడ్నాప్ చేశాను, దానికి క్వీన్కి ఏ సంబంధం లేదంటే, ఈ లోపల క్వీన్ అంటది చూసారు కదా తన కిడ్నాప్ చేస్తుంది, నాకు ఎటువంటి సంబంధం లేదు తను అంటూ ఉంటే, ఇంకా లూ అయితే కనుక నాన్నని బాగా కొడతా ఉంటాడు, నువ్వు వచ్చేసి మా మేడంనే కిడ్నాప్ చేస్తావు అనేసి. ఈ లోపల క్వీన్ అయితే కనుక హీరో దగ్గరికి వచ్చి ప్లీజ్ నన్ను క్షమించు, నేను దీనికి నాకు ఎటువంటి సంబంధం లేదు, మా ఫ్యామిలీ యొక్క షేర్స్ అని నీ చేతిలో ఉన్నాయి, నువ్వు కనుక నీ షేర్స్ని తీసుకున్నావే అనుకో మా ఫ్యామిలీ అంతా రోడ్డు మీద పడాలి, ప్లీజ్ నన్ను క్షమించు అనిస్తాను అంటా ఉంటే హీరో అంటాడు నువ్వు నా వైఫ్ని కిడ్నాప్ చేయించగా కూడా నేను నిన్ను క్షమించాలా అనిస్తాను అంటా ఉంటే, ప్లీజ్ నన్ను క్షమించు, నాకు దీనికి ఎటువంటి సంబంధం లేదనేసి తను బాగా రిక్వెస్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. ఇప్పుడైతే కనుక నాన్నని చూపిస్తూ ఉంటారు. లూ అంటూ ఉంటాడు నువ్వు ఏ చేతులతో మా మేడంని కిడ్నాప్ చేసి కొట్టావు, నీకు ఆ చేతులు లేకుండా చేస్తాననేసి అనమాట నాన్న యొక్క హ్యాండ్ అయితే కనుక కట్ చేస్తుంటాడు అనమాట. హీరో అనమాట హీరోయిన్ కనిపించకుండా చెయ్యట్టు పెట్టేస్తుంటాడు. నీకు ఇదే నేను వేసే శిక్ష అనేసి లూ అంటూ ఉంటాడు అనమాట. ఆ సీన్ అలా కట్ చేసి నెక్స్ట్ సీన్ అనమాట హీరోయిన్ వాళ్ళ పిల్లలతో మాట్లాడుతూ ఉంటుంది. హీరో వచ్చి అనమాట నువ్వు ఇంత మంచిగా నవ్వుతూ ఉంటే మన పిల్లలు అక్కడ ఏడుస్తారు చెప్పు అనేసి హీరో అంటూ ఉంటాడు. హీరోయిన్ అయితే కనుక అలా చూస్తూ ఉండేసరికి హీరో అనమాట హీరోయిన్ దగ్గరకంటే తీసుకుని అనమాట సారీ నిన్ను నేను చాలా సఫర్ అయ్యేలా చేశాను, ఇంకెప్పుడు ఇటువంటి జరగకుండా చూసుకుంటాను, ఐ లవ్ యూ అని చెప్పుంటాడు. నువ్వే నా జీవితానికి మెయిన్, నా జీవితం సర్వం అన్నీ నువ్వే అనేసి హీరో అంటా ఉంటే హీరోయిన్ అంటది నాకు తెలిసి అనేసి అంటా ఉంటే సర్లే కానీ మరి నీ మనసులో నేను ఉన్నాను అనేసి హీరో అడుగుతూ ఉంటే హీరోయిన్ అనమాట నాకు పని ఉంది వెళ్తా అనేసి అంటా ఉంటే నేను వెళ్ళను ఫస్ట్ నువ్వు ఆన్సర్ చెప్పంటే అవును మీరంటే నాకు ఇష్టం అనేసి హీరోయిన్ కూడా చెప్పేసి ఉంటుంది అనమాట. సర్లే అయితే రెడీ అవ్వు మనం ఒక ప్లేస్కి వెళ్ళాలి అనేసి హీరో చెప్పుంటాడు. ఏ ప్లేస్కి అంటే రెడీ అవ్వు ఫస్ట్ తీసుకువెళ్తా అనేసి నెక్స్ట్ ఆ ప్లేస్కి తీసుకుని వచ్చి ఉంటాడు రిజిస్టర్ ఆఫీస్కి అనమాట. మ్యారేజ్ రిజిస్టర్ చేసుకోవడం కోసం హీరోయిన్ అనమాట అప్పుడే ఎందుకండి అనేసి హీరోయిన్ అంటా ఉంటే అదేంటి అలా అంటావు, నేను ప్రేమిస్తున్నాను, నువ్వే నా లైఫ్, నిన్న తప్ప నేను లైఫ్లో ఇంకెవరిని ఊహించుకోలేను, అలాంటప్పుడు మనం పెళ్లి చేసుకోవాలి, నువ్వు కూడా అన్నావు కదా నేనంటే నీకు ఇష్టమని, అలాంటప్పుడు ఇంకెందుకు అంటే అది కాదండి మీ ఆస్తికి మీ స్తోమతకి మీకు నేను ఏమాత్రం తోగను, అటువంటిది నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం ఎలా అంటే సరే అయితే నీకు ఒక 5 minutes టైం ఇస్తున్నాను బాగా ఆలోచించుకో అంటే ఏంటి 5 minutes అంటే సరే అయితే 10 minutes ఇస్తున్నాను బాగా ఆలోచించుకో అంటే ఏంటి 10 minutes అనేసి హీరోయిన్ అంటా ఉంటే చాలా టైం ఇచ్చాను కదా బేబీ ప్లీజ్ అనేసి హీరో అంటా ఉంటాడు. హీరోయిన్ అలా ఆలోచిస్తూ ఉంటే నువ్వు ఎలాగా ఆలోచిస్తావు అనేసి హీరో అనమాట సరే లోపలికి వెళ్దామంటే కానీ మీకు నేను కుదరను ఏంటంటే అదంతా నువ్వు ఆలోచించుకురా అనేసి హీరో లోపలికి తీసుకొని వస్తూ ఉంటాడు. సో అక్కడ ఉండే మేడం అనమాట ఫస్ట్ కపుల్ మీరే అనేసి చెప్తా ఉంటే హీరోయిన్ మాత్రం ఆలోచిస్తూ ఉంటుంది. హీరో అంటూ ఉంటాడు ఎందుకు అంతలా ఆలోచిస్తామంటే మీకు ఏమాత్రం తోగనండి నేను, అటువంటిది మీరు నన్ను పెళ్లి చేసుకోమనంటే నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అనేసి హీరోయిన్ అంటూ ఉంటే హీరో అంటాడు నువ్వే కదా అన్నావు నన్ను ప్రేమిస్తానండి అంటే అదంతా అబద్ధం అనేసి హీరో అంటూ ఉంటే హీరోయిన్ అంటది లేదు నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నానంటే మరే మన ఇద్దరు పిల్లలు ఉన్నారు వాళ్ళిద్దరి కోసం మన ఇద్దరము ఎంత క్యూట్గా ఉంటుంది మన ఫ్యామిలీ అప్పుడు పెళ్లి చేసుకుంటా అంటే అవునండి అనేసి హీరోయిన్ అని ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలోచించడం అన్నాడు పెళ్లి చేసుకుందాం అనేసి హీరోయిన్ ఉంటాడు. సో హీరోయిన్ కూడా ఒప్పుకోను అనమాట వాళ్ళ మ్యారేజ్ని అయితే కనుక సో రిజిస్టర్ చేయించుకుంటూ
ఉంటారనమాట లీగల్‌గా. సో, వీళ్ళిద్దరికైతే గనక సర్టిఫికేట్స్ వచ్చేసుంటాయి. సో, వీళ్ళిద్దరైతే గనక చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఉంటారు. అవి తీసుకొననమాట హీరో వాళ్ళ మమ్మీకి చూపిస్తా ఉంటే, వాళ్ళ మమ్మీ అయితే ఇంకా హ్యాపీగా ఫీల్ అయిపోయి, "ఈ మూమెంట్ కోసం నేను ఎన్ని రోజుల నుంచి వెయిట్ చేస్తున్నానో తెలుసా" అనేసి వాళ్ళ మనవడికి, మనవరాలకి చూపించి, "చూడండిరా మీ మమ్మీ వాళ్ళు మ్యారేజ్‌ని రిజిస్టర్ చేపించుకున్నారనేసి" ఆవిడ అంటా ఉంటది. "సరే, సరే మీ ఇద్దరి పెళ్ళికి నేను అరేంజ్‌మెంట్స్ అంతా స్టార్ట్ చేస్తాననేసి" ఆవిడైతే కనుక అరేంజ్‌మెంట్స్ చేయడం కోసం వెళ్తా అనమాట. "సర్లే కానమ్మా నీకు నేను మా వంశపారంపర్యంగా వచ్చి గాజునివ్వాలి తీసుకో" అనేసి ఇస్తా ఉంటే హీరోయిన్ వద్దనుంటది. "బట్ నువ్వు వచ్చేసి మా ఇంటి కోడలు కాబట్టి ఇప్పుడు ఇది నీ దగ్గరే ఉండాలనేసి" హీరోయిన్‌కి ఇస్తా ఉంటది. హీరో కూడా "తీసుకో నువ్వు" అనేసరికి హీరోయిన్ కూడా తీసుకుంటదనమాట. "సరే మీ ఇద్దరి పెళ్ళి అయితే కనుక చాలా అంటే చాలా గ్రాండ్‌గా చేస్తాను" అనేసి ఆవిడ అంటా ఉంటది. నెక్స్ట్ సీన్‌లో అయితే కనుక హీరో అండ్ హీరోయిన్ యొక్క మ్యారేజ్ స్టార్ట్ అయ్యి ఉంటది. సో, హీరో అండ్ హీరోయిన్ చూపిస్తా ఉంటారు. వాళ్ళిద్దరు అయితే కనుక మ్యారేజ్ రింగ్స్ అయితే కనుక మార్చుకుంటారనమాట. సో, వీళ్ళిద్దరికి పెళ్లి అయిపోయింది అన్నట్టుగా వీళ్ళిద్దరూ వచ్చేసి హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తున్నారనక చూపిస్తా ఉంటారు. ఇక్కడితో ఈ డ్రామా ఫినిష్ అయిపోయింది. ఎలా ఉన్నదని కామెంట్ చేయండి. సో, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే, బాయ్.